సో ఇవాటి క్లాస్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ టు వెబ్ సర్వీసెస్ ఎలా చేయాలి అని ఉంటుంది. ఓకే, ప్రాక్టికల్ ఎలా చేయాలి, అసలు క్లయింట్స్ ఎలా పట్టుకోవాలో అర్థమవుతుంది. సో వెబ్ సర్వీసెస్లో ఒక మెథడ్ మాత్రం ఇది, హౌ టు గెట్ క్లయింట్స్ అండ్ సెల్ అవర్ వెబ్సైట్. ఇది అర్థం చేసుకోండి. వెబ్సైట్ సర్వీసెస్ ఎలా చేయాలి, ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎవరికి సెల్ చేయాలని నేను చూపిస్తాను. సో మీ అందరికీ తెలుసు services.dmet.in వచ్చేస్తున్నా. సో మన దగ్గర ఏం చేస్తున్నా అంటే నేను ఒక సర్వీస్ వెబ్సైట్ ఇస్తున్నా. ఓకే, నేను ఇక్కడ వెబ్సైట్ ఒకటే కాదు చాలా చేస్తాం. ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇవన్నీ చూపిస్తాను. బేసిక్ ఒకదాన్ని చెప్తాను. సో వెబ్సైట్ సర్వీసెస్. సో వెబ్సైట్ సర్వీస్ అంటే ఏంటంటే నేను ఏమేమి చేయగలుగుతాను ఒక కస్టమర్కి వెబ్సైట్ ఏమి ఇస్తా. ఇక్కడ చూడండి, వెబ్సైట్ దట్ లోడ్ ఫాస్ట్ అండ్ కన్వర్ట్ బెటర్ అంటే హై ల్యాండింగ్ పేజ్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే, కస్టమర్కి ఏదైనా పర్లేదు. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు అనుకో, మీకు ఒక బిజినెస్ డొమైన్ హోస్టింగ్ ఉంటుంది కదా, అది నేను వెబ్సైట్ డిజైన్ చేస్తాను అనమాట. సో అది ఎలా చేస్తా, లోడింగ్ స్పీడ్ ఎంత ఉంటుంది, మొబైల్ అప్లికేషన్ చాలా బాగుంటుంది, అది ఎట్లా చేయాలని చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఏ వెబ్సైట్ కాంపౌండర్ ఉంది, ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. కాంపౌండర్ అనే స్టాక్ మార్కెట్ కోర్స్ది నేను హై సిఆర్ఓ ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేసిన. ఓకే, సో ఇది ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఇక్కడ మీకు డౌట్ ఉంటే ఇక్కడే జెమినీ ఉంది కదా, సో ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తున్నా, మీకు క్లారిటీ వస్తుంది. యా థింక్ ఎక్స్టెండ్ థింకింగ్ అని పెడుతున్నా. ఇప్పుడు ఒకసారి దీనికి అడుగుదాం. ఈ వెబ్సైట్, ఈ కాంపౌండర్ వెబ్సైట్, సో ఇక్కడ నేను ఎంటర్ చేసిన, ఇది నా వెబ్సైట్ మొత్తం చూస్తుంది. చూసి అది థింక్ చేసి నాకు అవుట్పుట్ ఏమిస్తే ఒకసారి చూద్దాం. ఓకే, ఇలాంటి వెబ్సైట్ని మనం ఎలా డిజైన్ చేయాలి అని మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీరు పెద్ద పెద్ద వెబ్సైట్లు డిజైన్ చేసిన, ఒక కోర్సు సెల్ చేయాలనుకున్నా, ఓకే, ఒక ఎడ్యుకేషన్ విధంగా ఏమైనా డిజైన్ చేయాలనుకుంటే మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, వెబ్సైట్ యొక్క కోర్స్ అమ్మరం ఒక సేల్ చాలా ప్రొఫెషనల్గా హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజ్లో రూపొందించబడింది. క్లియర్గా ఉంది కదా. ఇక్కడ తెలుగు ఆడియన్స్ టార్గెట్ చేస్తూ డిజైన్ చేసిన పేజ్ కస్టమర్ కొనుగోలు చేసేలా ప్రోత్సహించడంలో కన్వర్జన్ చాలా విజయవంతంగా ఉంది. చాలా బాగుంది కదా. అలాగే వెబ్సైట్ డిజైనింగ్ ఒక ఎస్సీఓ సిఆర్ఓ క్లియర్గా ఇస్తున్నది. ఎస్సీఆర్ఓ కింద ఎట్లా ఇచ్చింది చూద్దాం. సిఆర్ఓ పేజ్ అంటే కన్వర్జన్ రేట్ ఆప్టిమైజేషన్ 87/100 కేటగిరీ. సో ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ 20లో ఏమి ఇస్తుంది, వాల్యూ ప్రొపోజిషన్ అండ్ 87/100 అంటే ఇప్పుడు 100 మంది వచ్చారనుకో, 100 మంది కన్వర్ట్ కావడం అనమాట. ఓకే, అట్లీస్ట్ ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు అనమాట. సో అంత బెటర్గా ఇచ్చిందనమాట. ఇంకా నేను డిజైన్ చేయాలి దీన్ని. సో ఇక్కడ వచ్చేసి 87 అంటే చిన్న నెంబర్ కాదండి. 87 అంటే ఇప్పుడు నా డిఎంఏటి వెబ్సైట్ ఉందనుకో, అది దాని సిఆర్ఓ ఆప్టిమైజేషన్ తెలుసా 15 నుంచి 20 ఉంటాయి అనమాట. ఈ స్టాక్ మార్కెట్ వచ్చేసి 87 ఉంది ఇది. సో ఇది కొంచెం రాంగ్ కూడా ఇస్తుంది. కానీ అదే నేను క్లాడ్లో డిజైన్ చేసినప్పుడు దానికి ఎంత ఇచ్చిందంటే 25+ ఇచ్చింది. అది సేమ్ సిఆర్ఓ ఆప్టిమైజేషన్. కొంచెం ఒక్కొక్క ఎల్ఎల్ఎం అనేది ఒకలాగా ఇస్తుంది. బట్ ఇది 87 ఏం కాదు, బట్ కొంచెం తక్కువనే ఉంటుంది. బిలో 50 మాత్రం ఉంటుంది, బిలో 30 వరకే ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే 100 మంది వస్తే 1000 అంటే ఇప్పుడు 100 మంది వచ్చారనుకో, 30 మందికి డైరెక్ట్ ఎన్రోల్ కావాలన్నమాట. సో అలాంటి కాన్వర్జేషన్ ఎలా ఉంటుందని. కానీ ఇక్కడ 87 అంటే దాదాపు ఇలా కనీసం బౌన్స్ కాకుండా 87 మెంబర్స్ అంటే ఉండగలిగేవారు అనమాట. సో కన్వర్ట్ కావడం అనమాట. నాకు వాట్సాప్ క్లిక్ చేయడం కానీ, ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు 50 మంది అనుకో, క్లిక్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఒక 10-20 మంది ఉండొచ్చు అనమాట. సో అలా. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీగా వాల్యూ అండ్ ప్రొఫెషన్ నేను ఏమి ఇస్తున్నా అనేది ఉంది 18/20. ఓకే, ట్రస్ట్ అండ్ సోషల్ ప్రూఫ్. వెయిట్ సెకండ్. ట్రస్ట్ ఎలా ఉంది అంటే నేను డిజైన్ చేసిన వెబ్సైట్కి ట్రస్ట్ ఎంత ఉంది అంటే నమ్మకం ఎంత మంచిగా ఇస్తున్నాను నేను అని. సర్టిఫికేట్స్ అవన్నీ కలిపితే 20 పాయింట్స్కి 19 వచ్చినాయి. ఇక్కడ నేను వాల్యూ ఏమి ఇస్తున్నా అనేది 18కి 20 పాయింట్స్ ఉంది. సో 20కి 18 పాయింట్స్ ఉంది. నేను ఆఫర్స్ ఏమి ఇచ్చిన అదిలో చాలా 18 ఉంది. ఓకే, తర్వాత సిటీఏ అండ్ ఫ్లో అంటే సిటీ అంటే ఇక్కడ క్లిక్ టు యాక్షన్ ఉన్నాయి కదా, అది ఎట్లా ఇస్తున్నా అనేది 18 ఉంది. ఎందుకంటే సూపర్ ఫోర్ ల్యాండింగ్ పేజ్ ఇచ్చిన కాబట్టి ఇది 18 ఉంది. కానీ ఇంకా 20కి 20 రావాలంటే మనకు ఓన్ ఎల్ఎంఎస్ అనేది తీసుకోవాలన్నమాట. ప్లాట్ఫామ్ ఉంటాయి కదా, మనకు ట్యూటర్ ఎల్ఎంఎస్ కానీ ల్యాండ్ డాష్ ఉంటాయి కదా, అలాంటివి డిజైన్ చేసుకోవాలి. తర్వాత సిటీఏ ఉన్నాయి. తర్వాత యూఐ యూఎక్స్ 15/20 ఇది చూడండి. యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎగ్జిట్ ఇంటెంట్ ఇవన్నీ కలిపితే మనకు 15 ఇచ్చిందన్నమాట 20 పాయింట్స్కి. అన్నిటికన్నా ఇదే లోయెస్ట్ ఉంది, బట్ పర్లేదు మంచిగానే వచ్చింది. సిఆర్ఓ ఆప్టిమైజేషన్ ప్లస్ పాయింట్స్ ఇక్కడ క్లియర్ ఉంది. డెమో వీడియో ఇంటిగ్రేషన్, ఓకే, 25 నిమిషాల వీడియో. తర్వాత సెబీ డిస్క్రిమినేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు తప్పుగా చెప్పారనుకో పోతుంది, అకౌంట్లో పోతాయి. సో డైరెక్ట్ మన మీద బ్యాన్ పడతాం అనమాట. తర్వాత హానెస్ట్ ప్రూఫ్ చాలా బాగుంది. తర్వాత ట్రస్ట్ కూడా ఉందన్నమాట. నాకు సర్టిఫికేట్ ట్రస్ట్ కూడా ఉంది కదా, అది కూడా ఇంటిగ్రేట్ చేసిన కాబట్టి కొంచెం బెటర్ ఉంది. లేదంటే ఇంత వాల్యూ రాదు. అది ఇక్కడ నా సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. ఓకే, సెబీ సర్టిఫికేట్ ఉంటుంది. సెబీ కాదు, ఎన్ఎస్ఏఎం సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత సిఆర్ఓ ఇది ఆల్రెడీ ఇచ్చిన కదా. వెయిట్ సెకండ్. ఇక్కడ నేను ఏమేమి ఇచ్చినా ఉండదు. తర్వాత ఇంకా అడ్వాన్స్గా డిజైన్ చేయాల్సిన ఇక్కడ ఉన్నాయి. డైనమిక్ స్కార్సిటీ ఇంకా చేయాల్సినవి 50 స్టూడెంట్స్ అనేది స్టాటిక్గా ఉంది.
అక్కడ ఓన్లీ 7 షిఫ్ట్ లెఫ్ట్ 900 అని పెడితే కౌంటర్ కన్వర్జన్ ఇంకా పెరుగుతుంట. ఇది ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఇస్తుంది. ఇన్స్టాంట్ చెక్అవుట్ ఆఫ్ ఎన్రోల్ నొక్కినప్పుడు సూపర్ ప్రొఫైల్కి వెళ్తుంది. సో నేను అదే చెప్పిన సిటీ అనేది నాకు సూపర్ ప్రొఫైల్ ఉందని చెప్పిన కదా, సో అది కరెక్ట్ ఇచ్చింది. తర్వాత ఎస్సీఓ కింద ప్లస్ పాయింట్స్ ఉంది, నెగిటివ్ పాయింట్స్ ఉంది. ఇలాంటివి మనం ఫన్నెల్ డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా మనకి ఎట్లా ఉంది, ఇలాంటి హై సిఆర్ఓ ల్యాండింగ్ పేజ్ ఎలా డిజైన్ చేసుకోవాలని నేను చెప్తాను. సో వెబ్సైట్ డిజైనింగ్ ఉంది కదా, సో ఇక్కడ నా సర్వీస్ వెబ్సైట్కి వచ్చేసి వెబ్సైట్ డిజైన్ క్లిక్ చేస్తే నా వెబ్సైట్లోకి వచ్చినాం. ఇంట్లోకి వచ్చేసి మనం ఏ వెబ్సైట్ డిజైన్ చేయగలుగుతాం, ఓకే, ఎలాంటి వెబ్సైట్ డిజైన్ చేయగలుగుతాం, ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి మనం ఎంత ఛార్జ్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు వెబ్సైట్కి 2 విధాలు ఉంటాయి అన్నమాట. సర్వీసెస్ ఇవ్వాలంటే, ఒక కస్టమర్కి మీరు సర్వీసెస్ ఇవ్వాలంటే, మీరు ఫస్ట్ వెబ్సైట్ డిజైన్ చేస్తారు అనుకో, ఓకే, మీరు ఫస్ట్ వెబ్సైట్, ఓకే, కస్టమర్కి వచ్చేసి 10,000 20,000 ఇట్లా ఛార్జ్ చేయదు ఎప్పుడైనా. ఓకే, ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్ వదిలేసేయండి, బట్ మిగతా అన్ని చిన్న చిన్న వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు 5,000 కంటే ఎక్కువ పెట్టదు. ఇంకా చెప్పాలంటే మీరు 1,000 రూపాయల నుంచి 2,000 లోపల టార్గెట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఫ్రీగా చేసిరనుకో, ఫ్రీగా కానీ లో ప్రైస్ చేసిరనుకో మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, తర్వాత కస్టమర్కి కూడా ట్రస్ట్ ఉంటుంది. ఓకే, అప్పుడు మీరు స్లోగా ఇంక్రీజ్ చేయండి. 500 కానీ 1,000 రూపాయలు కానీ అట్లా ఇంక్రీజ్ చేయండి. ఫస్ట్ చిన్న ప్రైస్ కాడ ట్రై చేయండి. అక్కడ సక్సెస్ వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేసుకోండి. అప్పుడు మీకు సేల్స్ పెరుగుతాయి. అంతేగాని స్టార్టింగ్నే సార్ అందరు ఎంత చెప్తారు మేము ఎంత చేస్తున్నాం అంటే ఒప్పుకోరు అనమాట. అంత కావాల్సి అంటే మేము చార్ట్ జీపీతో కానీ ఎల్ఎంతో చేస్తాం, మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటారు అనమాట. సో స్టార్టింగ్లో మీరు బిలో లో ప్రైజే పెట్టుకోండి. ఓకే, మీకు 1,000 రూపాయలైనా కానీ 10 మందికి చేయండి, 10,000 వస్తాయి. ఓకే, 1 ఇయర్ మీకు అక్కడ మీ డౌట్ సెషన్ కూడా ఇస్తామని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. వెబ్సైట్ డిజైన్ చేయడానికి తక్కువనే తీసుకోవచ్చు, బయట చూసుకోండి. మీరు ఆల్రెడీ చేసి ఉండాలన్నమాట ప్రీవియస్గా, అందుకే నేను వెబ్సైట్లు చేయండి చేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఏముంటుందంటే, ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంది, నేను ఆల్రెడీ వెబ్సైట్ డిజైనింగ్ కోర్సులో క్లియర్గా చెప్పిన. ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనకు వర్డ్ప్రెస్ డిజైన్ చేయాలంటే ఒక వెబ్సైట్ ఎన్ని రకాలు డిజైన్ చేయొచ్చు అని చెప్పిన. ఒకటేమో ఫస్ట్ మన ప్రపంచంలో ఉండేటివి వెబ్సైట్ డిజైనింగ్కి 3 రకాలు ఉంటాయి. ఒకటేమో కోడింగ్ ద్వారా చేయొచ్చు. ఓకే, సెకండ్ వచ్చేసి నో కోడ్ ప్లాట్ఫామ్. ఓకే, నాకు కోడింగే రాదు అనుకుంటే నో కోడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయొచ్చు. ఓకే, నో కోడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయొచ్చు. అందులో ఏ కోడింగ్ నో కోడ్ ప్లాట్ఫామ్ అంటే ఏం యూజ్ అక్కడ. సో ఇక్కడ చాలా ఉంటాయి. నో కోడ్ ప్లాట్ఫామ్ సిఎంఎస్ అంటాం అనమాట, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటాం. ఆ ప్లాట్ఫామ్స్ వచ్చేసి వర్డ్ప్రెస్ ఉంటుంది, అది ఫేమస్ అనమాట. వర్డ్ప్రెస్ ఉంటుంది, డ్రూపాల్ ఉంటుంది, మెజెంటో ఉంటుంది. ఓకే, ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మనకు ఉంటాయి అనమాట. కానీ ఇలా ఫేమస్ వచ్చేసి వర్డ్ప్రెస్. సో అది చాలామంది అదే వాడతారు అనమాట, వర్డ్ప్రెస్ వాడతారు. ఇంకా బ్లాగింగ్ కోసం అయితే 90% అదే వాడతారు అనమాట, ఇంకా చేంజ్ కాలేదు. ఇంకా తర్వాత వచ్చేసి నో కోడ్ ప్లాట్ఫామ్. థర్డ్ వచ్చేసి వైబ్ కోడింగ్ అనమాట. ఓకే, వైబ్ కోడింగ్. ఈ త్రీ మాత్రమే వాడతాం ఈ ప్రపంచంలో, ఈ 3 మాత్రమే వాడతారు అనమాట. ఇది ఇక్కడ వచ్చి చూడండి, కోడింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సి లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్, జావా, పైథాన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ నేను చెప్పాను, ఈ టాపిక్ దగ్గరికి రాను అసలు నేను. ఓకే, ఇంకా జేస్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ నేను టచ్ చేయట్లేదు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కోడింగ్ మనకు రాకున్నా పర్లేదు. ఓకే, నో కోడ్ ప్లాట్ఫామ్ తోటి ఇంతకన్నా బెటర్గా మనం వెబ్సైట్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఓకే, ఇలా ఫేమస్ వచ్చేసి వర్డ్ప్రెస్ కాబట్టి వర్డ్ప్రెస్ మీద చెప్తాం. సో మీరు ఏదైనా చేసుకోవచ్చు, బట్ వర్డ్ప్రెస్ అనేది ఫేమస్ అనమాట. బ్లాంక్ అయితే 90% ఉంది, అండ్ రిమైనింగ్ సర్వీస్ వెబ్సైట్లో కూడా ఇదే ఫేమస్ అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసి వైబ్ కోడింగ్ అనమాట. వైబ్ కోడింగ్ కూడా మనం చేస్తాం అనమాట. సో మీకు ఏదైతే అది. సో వైబ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ నేను చెప్తాను చూడండి. వైబ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మీరు హోస్టింగర్ వాడుతారు అనుకో, హోస్టింగర్లో హోరిజన్స్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇది పెయిడ్ ప్లాట్ఫామ్స్. కొన్ని ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, లైక్ ఏంటంటే గూగుల్ ఏఐ స్టూడియో. ఓకే, అది కూడా మనకు మంచిగా డిజైన్ చేస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ చూపించినది. ఓకే, గూగుల్ ఏఐ స్టూడియో. ఓకే, సరే అండి, కాల్ వచ్చింది సడన్గా, ప్రాబ్లం లేదు. నా స్క్రీన్ కనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఈ ప్రపంచంలో వచ్చేసి 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటేమో కోడింగ్, మనకు అది రాదు. సెకండ్ వచ్చేసి నో కోడ్ ప్లాట్ఫామ్, అందులో వర్డ్ప్రెస్ వాడతాం మనం. థర్డ్ వచ్చేసి వైబ్ కోడింగ్ టూల్స్ అనమాట. ఇందులో మనం హోస్టింగర్, హోరిజన్స్, లాబుల్, బోల్ట్, రిప్లెట్, ఎమర్జెంట్ ఇంకా చాలా ఉంటాయి. ఫ్రీ టూల్స్లో ఉంటాయి, గూగుల్ ఏఐ స్టూడియో, ఫైర్బేస్ ఇంకా ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు అడ్వాన్స్ వర్షన్ వాడాలంటే కర్సర్ కానీ విఎస్ కోడ్ ఉంటుంది. సో ఇవి వాడవచ్చు అనమాట. కానీ ఇవన్నీ వైబ్ కోడింగ్ కిందనే వస్తాయి. ఓకే, సో జనరల్గా ఈ టూల్స్ మనం వాడతాం. ఓకే, ఇది నార్మల్ కోడింగ్ అనమాట. కానీ ఇందులో నేను చెప్పేది, ఇప్పుడు మనం కోడింగ్ రాదు మనకు. ఓకే, ఇది నేను టచ్ చేయట్లే, ఐ డోంట్ టచ్ దిస్ ఫస్ట్ టాపిక్. బట్ నేను కవర్ చేస్తుంది ఏంది, ఓన్లీ సెకండ్ టాపిక్ యూజ్ చేస్తున్నాను. ఓకే, వర్డ్ప్రెస్లో ఒక కోడ్ రాయకుండా వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి అని
వర్డ్ ప్రెస్ మీద చూపిస్తున్నా. ఓకే. థర్డ్ వచ్చేసి వైబ్ కోడింగ్ ఎలా వర్క్ అవుతుంది అని వైబ్ కోడింగ్ చెప్పిన. ఓకే. ఈ రెండు నేను డెమో ఫుల్ మన వెబ్సైట్ డిజైనింగ్ చెప్పిన. ఓకే. ఈ రెండు యూజ్ చేసుకొని ఈ రెండు యూజ్ చేసుకొని మనం ఫుల్ ఫ్లెజ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేయగలుగుతాం. ఓకే. ఇది ఎలా డిజైన్ చేయాలి అనేది నేను చెప్తాను. వెయిట్ సెకండ్. సో ఇక్కడ వచ్చేసి ఏం లేదండి, కాల్స్ మన స్టూడెంట్స్ కాల్ చేస్తూ ఉన్నారు అన్నమాట అప్పటి నుంచి. సో ఇక్కడ వచ్చేసి వైబ్ కోడింగ్ టూల్స్లో మనకి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నేను వర్డ్ ప్రెస్ అనేది వైబ్ కోడింగ్ ఆల్రెడీ క్లియర్ చెప్పిన నేను. ఫ్రంట్ ఎండ్ ఎలా యూజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఎలా చేయాలి. లాబుల్ అయితే కంప్లీట్గా ఫ్రంట్ ఎండ్ ఎక్కువ వర్క్ అవుతుంది, బట్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ కూడా బాగానే వర్క్ అవుతుంది క్లౌడ్ యూజ్ చేసుకొని. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి, ఓకే, డిజైన్ చేసి రియల్గా ఒక కస్టమర్కి ఎలా సెల్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. ఎట్లా డిజైన్ చేయాలి, ఎలా సెల్ చేయాలి అన్నీ నేను క్లియర్ కట్గా చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి కావాల్సిన పేజెస్, మన వర్డ్ ప్రెస్ డిజైన్ చేయాల్సిన ఫస్ట్ మీరు వెబ్సైట్ ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి ప్రపంచంలో, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వర్డ్ ప్రెస్ డిజైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే. మీరు ఏ వెబ్సైట్ డిజైన్ చేయాలనుకున్నా ఫస్ట్ థీమ్, అంటే డిఫాల్ట్ ఉన్న థీమ్ కాదు, మీరు కొత్త ఏమైనా థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లైక్ ఆస్త్రా కానీ, ఓకే, ఏదైనా మీకు నచ్చింది డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదంటే మీ సొంతంగా డిజైన్ చేసుకొని విధంగా అందులో పెట్టవచ్చు అనమాట. నేను చెప్తాను అది విధంగా. సెకండ్ వచ్చేసి ఫస్ట్ థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి పేజెస్ని క్రియేట్ చేయాలి. పేజెస్ అంటే ఏం పేజెస్ క్రియేట్ చేస్తాను చెప్పండి. పేజ్ అంటే ఫస్ట్ హోమ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే. హోమ్ పేజ్ ఏంటంటే మీ వెబ్సైట్ దేని గురించి కస్టమర్ వెబ్సైట్లోకి రాగానే ఫస్ట్ కనిపించే పేజ్ హోమ్ పేజ్ అనమాట. ఓకే. ఆ హోమ్ పేజ్లో మీ వెబ్సైట్ అసలు ఏం వెబ్సైట్, అసలు మీరు ఏం చేస్తారు, మీ సర్వీసెసా, బిజినెసా, దేని గురించి చేస్తారు అనేది ఉండాలన్నమాట. సో అది మొత్తం మీరు ఏం చేసినా, ఇప్పుడు కోర్స్ ఉన్నాయనుకో, కోర్స్ కోసం సపరేట్ సబ్ పేజ్ ఉన్నా పర్లేదు, బట్ మీ వెబ్సైట్లో హోమ్ పేజ్లో మాత్రం క్లియర్ కట్గా రాగానే కనిపించాలి కస్టమర్కి. ఓకే. అసలు మీరు ఏం వెబ్సైటు, మీరు ఏం చేస్తారు అని క్లియర్ కనిపిస్తే అప్పుడు మీకు నమ్మకం ఉంటుంది అనమాట. సో అది ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్ అనేది ఉండాలి. ట్రస్ట్ ఫ్యాక్టర్ అక్కడే కనిపిస్తుంది. సెకండ్ వచ్చేసి హోమ్ పేజ్ తర్వాత ఏం ఉండాలని చెప్పిన అబౌట్ అస్ పేజ్ ఉండాలి. ఇది ఫ్రీలాన్సింగ్ క్లాస్ అండి, టెన్షన్ పడకండి, నేను మళ్ళీ అవన్నీ ఏం టచ్ చేయను. సెకండ్ వచ్చేసి అబౌట్ అస్ పేజ్ ఉండాలి. థర్డ్ వచ్చేసి కాంటాక్ట్ అస్ పేజ్, కాంటాక్ట్ అన్నిటినే వస్తుంది, కాంటాక్ట్ పేజ్ ఉండాలి. ఓకే. థర్డ్ సర్వీసెస్ లేదా మీరు ఏమైనా బిజినెస్ చేస్తే మీ బిజినెస్ పేజ్ సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ ఇప్పుడు కోర్స్ చేస్తారు అనుకో, లేకపోతే ఆల్ కోర్సెస్, ఓకే, పెట్టండి. మీరు ఏం చేస్తే అది పెట్టండి. ఓకే. ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా అని పెట్టండి. మీకు అసలు ఏం బిజినెస్ చేస్తారో అది. కొంతమంది ఏంటంటే బిజినెస్కి కొన్ని పేజెస్ ఉంటాయి అనమాట. ఆ పేజెస్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే. ఇవి లీగల్ పేజెస్ అనమాట, అవి కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది ఏమైనా బిజినెస్కి చేయాలంటే చాలా ఇంపార్టెంట్. లీగల్ పేజెస్ అంటుంది దాన్ని. ఓకే. లీగల్ పేజెస్ అంటే ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇది చాలా మంది మిస్ అవుతారు, జస్ట్ ఇవే వదిలేస్తారు. రిఫండ్ పాలసీ, ఒకవేళ మీరు కామర్స్ బిజినెస్ చేస్తే రిఫండ్ పాలసీ పేజ్ క్రియేట్ చేయాలి. అసలు కస్టమరు మీ దగ్గర ప్రోడక్ట్ కొన్న తర్వాత అతనికి రిఫండ్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, రిఫండ్ ఎలా చేస్తారు అని రిఫండ్ పాలసీ ఉండాలి. తర్వాత మీరు ఏమైనా డిస్క్లైమర్ కూడా యాడ్ చేయాలి మీ వెబ్సైట్లో, పేజ్ అది క్రియేట్ చేసుకోవాలి. ఇంకేముంటాయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ పెట్టలే కదా, రిఫండ్ పాలసీ పెట్టిన. నెక్స్ట్ వచ్చేసి ప్రైవసీ పాలసీ కూడా పెట్టండి. ఇది కూడా పెట్టండి. ఇప్పుడు మీ వెబ్సైట్లో లీగల్ పేజ్ 100% అయిపోయినట్టు. ఓకే. తర్వాత ఒకవేళ మీరు కోర్స్ వెబ్సైట్ డిజైన్ చేసినారనుకో, మీకు ఏం చేయాలి మళ్ళీ ఇంకా తర్వాత, ఓకే, ఒక థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే. మీరు ఒకవేళ మీ సర్వీసెస్ కానీ, ఓకే, కోర్స్ కానీ ఈకోసిస్టమ్ ఏమైనా బిల్డ్ చేసేటప్పుడు థ్యాంక్ యూ పేజ్ ఉండాలన్నమాట. మీ దాంట్లో ఏమన్నా ఒకవేళ కస్టమర్ వచ్చేసి మీ దాంట్లో లీడ్ ఇచ్చిందనుకో, అతనికి థ్యాంక్ యూ పేజ్ పంపించాలి. ఓకే. అది హోమ్ పేజ్లో పెట్టద్దు, సపరేట్ ఉంటుంది. థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ పేజ్ అని ఉంటుంది. మీరు థ్యాంక్ యూ పెట్టకుండా పర్లేదు, నేనేం సజెస్ట్ చేస్తాను అంటే థ్యాంక్ యూ ఫర్ ఎన్రోలింగ్ దిస్ కోర్స్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అవర్ కోర్స్, లేకపోతే థ్యాంక్ యూ. కానీ నేనేం సజెస్ట్ చేస్తాను అంటే థ్యాంక్ యూ కంటే కంగ్రాట్స్ పెట్టండి అని చెప్తున్నా. ఓకే. ఈ కంగ్రాచులేషన్స్ అంటే ఏంటంటే సేమ్ థ్యాంక్ యూ లాగానే, సేమ్ అంటే మీ దాంట్లో ఎవరైనా మీ వెబ్సైట్లో ఏమైనా బిజినెస్ చేస్తారు అనుకో, అంటే మీరేమైనా సర్వీసెస్ కానీ, ఓకే, మీరేమైనా సర్వీసెస్ బిజినెస్ చేయగలిగితే థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేయాలన్నమాట. అంటే లీడ్ వచ్చిన తర్వాత అక్కడ కస్టమర్ డీటెయిల్స్ లీడ్ ఇస్తారు, లీడ్ ఫామ్లో లీడ్ ఫిల్ చేసిన తర్వాత మీరు థ్యాంక్ యూ అంటే పేజ్ క్లిక్ చేసిన తర్వాత రిఫండ్ పేజ్కి, రిఫండ్ కాదు, రీడైరెక్ట్ పేజ్కి థ్యాంక్ యూ పెట్టాలన్నమాట. ఓకే. థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేస్తారు ప్రతి ఏజెన్సీ వాళ్ళు. సో అట్లా మీరు థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేయమంటారు. బట్ థ్యాంక్ యూ ఫర్ ఎన్రోలింగ్ దిస్ కోర్స్ మీరు ఇంకా థ్యాంక్ యూ అయ్యారు కదా అంటే స్పెషల్ పేజ్ అనమాట. మీ వెబ్సైట్లో స్పెషల్ పేజ్ ఉంటుంది, బట్ అది ఉన్నట్టు కస్టమర్కి తెలియదు అనమాట, ఎందుకంటే మెనూలో సెటప్ చేయదు. సో అవి ఉంటాయి. ఆ తర్వాత థ్యాంక్ యూ పేజ్ కంటే నేను అంటే పేరు కంగ్రాచులేషన్ పెట్టానని చెప్తున్నాను. ఎందుకంటే థ్యాంక్ యూ అంటే ఒక జనరిక్ వెబ్సైట్, అంటే జనరిక్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అంటే కస్టమర్కి సపోర్ట్ చేసిన, అంటే మనకు బెనిఫిట్ అయినట్టు అనిపిస్తుంది. అదే కంగ్రాచులేషన్స్ మీరు ఈ కోర్స్ ఆల్రెడీ యాక్సెస్ అయింది, మీరు యాక్సెస్ చేసుకున్నారంటే కస్టమర్కి అర్జెన్సీ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో అది రెండు సేమే ఉంటాయి, బట్ ఈ మెథడ్ వాడండి అని చెప్తున్నాను. ఓకే. సెకండ్ అది. థర్డ్ వచ్చేసి
ఫస్ట్ మన వెబ్సైట్ కావాల్సింది పేజెస్. ఫస్ట్ థీమ్ కావాలి, తర్వాత పేజెస్ క్రియేట్ చేయాలి. అదేం పేజెస్ అనేది నేను ఇక్కడ చెప్పాను. తర్వాత వచ్చేసి ఏం పేజెస్ క్రియేట్ చేసినాక ఏం చేయాలంటే మెనూ సెటప్ చేసుకోవాలి. ఓకే, మెనూ క్రియేట్ చేయాలి. ఓకే, ఫోర్త్ వచ్చేసి కస్టమైజేషన్ చేసుకోవాలి. ఫిఫ్త్ వచ్చేసి లాస్ట్ అన్నమాట. ఇది ఫిఫ్త్ వచ్చేసి పేజెస్ని డిజైన్ చేసుకోవాలి. ఓకే, డిజైన్ యువర్ పేజెస్. ఇవి మీకు తెలియాలన్నమాట. ఓకే, ఇంతే ఉంటాయండి. ఏ వెబ్సైట్ అయినా మీరు వర్డ్ ప్రెస్తో ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఇంతే ఇంకా. ఓకే, ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే మీరు ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమైజేషన్ అంటే ఏముంటుంది, ఇక్కడ ఏం పెట్టాలి, కస్టమర్ హోమ్ పేజ్ ల్యాండింగ్ పేజ్కి వచ్చేసి డిఫాల్ట్ పేజ్ హోమ్ పేజ్ పెట్టుకోవాలి. మీ వెబ్సైట్లో లోగో ఏం పెడతారు, కస్టమర్కి లోగో ఏం పెడతారు. ఓకే, పైన హెడర్లు అనమాట, హెడర్లు లోగో ఏం పెడతారు. తర్వాత ఫెవికార్ ఉంటుంది. ఇక్కడ నాకు పైన లోగో చిన్నగా కనిపిస్తుంది, ఇట్లా సర్కిల్, విప్రో సర్కిల్ లాగా కనిపిస్తుంది. అలాంటి లోగో ఎలా పెట్టుకోవచ్చు, దాన్ని ఫెవికార్ అంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎన్ఎస్ఏ ఉంది కదా, ఇక్కడ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే ఒక డార్క్ కనిపిస్తుంది. ఇప్పుడు కాంపౌండర్కి చూడండి, ఇంకోటి ఇట్లా బాణం లాగా పైకి ఉంది చూడు, అదొక ఫెవికార్ అనమాట. ఓకే, లోగో అనమాట. సో ఇవి ఎలా చేసినాము, ఓకే, అలా ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ లైవ్గా చూపిస్తాను, టెన్షన్ పడకండి. ఓకే, కొంచెం థియరీ ఉంటుంది, థియరీ అయిపోయింది కదా దాదాపు. సో ఇవన్నమాట, ఇవి ప్రాక్టికల్ ఎలా చేయాలి, తర్వాత ఒక కస్టమర్కి ఎలా సెల్ చేయాలో కూడా చూపిస్తాను. మీకు ఓపిక ఉంటే క్లియర్గా వినండి, ఎందుకంటే చాలామంది చెప్తారు. ఇది కూడా ఈ టాపిక్ ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు, నేను చెప్తాను ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మీకు ఐడియా ఉందా, లిస్ట్ చేయాలి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే మన కోర్సులో 5 రకాలు డిజైన్ చేసుకోవచ్చు. లక్ష్మి గారు మీరేమో చెప్తారు. సో 5 టైప్స్తో చేయొచ్చు. ఓకే, 5 రకాలుగా ఒక వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్ వచ్చేసి ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను. నార్మల్గా థీమ్ని అండ్ ప్లగ్గిన్స్ని యూజ్ చేసుకొని కస్టమైజ్ చేసి ఎడిట్ చేయాలి, ఎడిట్ అండ్ డిజైన్ చేసుకోవాలి, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్గా చెప్పిన క్లాస్ అనమాట. ఒక వెబ్సైట్ అలా డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎలిమెంటెడ్ తోటి 3 రకాలు డిజైన్ చేసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ టైప్ వచ్చేసి ఎలిమెంటర్లో ఎలా డిజైన్ చేసుకోవాలంటే, ఫస్ట్ టైప్ వచ్చేసి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఒక్కటి కూడా నేను టెంప్లెట్ వాడను, ఒక్కటి కూడా టూల్ వాడను, మొత్తం ఎలిమెంటర్తోనే డిజైన్ చేసుకుంటా, నాకు నచ్చినట్టు డిజైన్ చేసుకుంటా. అంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. ఓకే, ఒక ప్లెయిన్ మన వైట్ పేపర్ ఉంటుంది కదా, మన నోట్బుక్ వైట్ పేపర్ ఉంటుంది కదా, ప్లెయిన్ ఉంటుంది, అందులో ఏముండదు, ఒక్క రాత కూడా ఉండదు. కానీ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకుంటాం అనమాట. మీకు నచ్చినట్టు పెయింట్ వేసుకో, డిజైన్ చేసుకో, ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసుకో. ఓకే, అది యానిమేషన్ అని వేసుకో, ఏమైనా వేసుకో, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేసుకోవడం. సెకండ్ వచ్చేసి, థర్డ్ వచ్చేసి టెంప్లెట్స్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని, థీమ్ కూడా యూజ్ చేసుకొని మనం చేయాలన్నమాట. ఓకే, సో ఇది థర్డ్ అనమాట. ఫోర్త్ వచ్చేసి HTML కోడ్తోని డిజైన్ చేసుకోవడం, HTML కోడ్తోని డిజైన్ చేయాలి. ఇది ఫోర్త్ అనమాట. ఇక్కడ మనకి నీ కోడింగ్ అవసరం లేదు. చాలామంది అనుకుంటారు ఈ HTML కోడ్తో అంటే నేను ఇంకా నాకు రాదు కదా, HTML కోడింగే రాదు, మళ్ళీ ఇక్కడ HTML. నేను చెప్పాను కదా, HTML కోడ్తో డిజైన్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ ఒక డిజైన్ చేయడానికి మీకు 1 వీక్ పట్టవచ్చు, ఇంకా చెప్పాలంటే 2 వీక్స్, 1 మంత్ కూడా పట్టవచ్చు. మీ వెబ్సైట్ ఎంత బాగుంటే అంత డిజైన్ చేసుకోవచ్చు. కానీ టెంప్లెట్స్తో డిజైన్ చేయాలంటే 1 డే పడుతుంది. ఓకే, 1 డేలో డిజైన్ చేసుకోవచ్చు. అదే HTML కోడ్తో కూడా సేమ్ అంతే, 1 డేలో మీరు కంప్లీట్ వెబ్సైట్ ఒక కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఫిఫ్త్ వచ్చేసి వైప్ కోడింగ్ అనమాట. వైప్ కోడింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్పిన. ఇందులో కూడా మనకు వెబ్సైట్ డిజైన్ చేయడానికి 1 నుంచి 2 డేస్ పడుతుండొచ్చు. ఓకే, మనం ప్రాపర్గా కూర్చుంటే ఒక ల్యాప్టాప్ మీద మంచిగా సెటప్ కూర్చుంటే 1 డేలో మనకు ఒక వెబ్సైట్ కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా HTML కోడ్తో కూడా చేయొచ్చు, బట్ HTML కోడ్లో ఉండగా మనకు 1 డే కాదు, ఇంకా లోపలనే అయితే కరెక్ట్ చెప్పాలంటే 1 గంట సేపట్లో మొత్తం వెబ్సైట్ దింపొచ్చు అనమాట. ఓకే, అంత డిజైన్ ఎంత ఈజీ ఉంటుంది అనమాట. ఇవి ఫ్రమ్ స్క్రాచ్ ఉంది కదా, ఇది బేసిక్ నుంచి చేయాలి కాబట్టి, మొత్తం ఎలిమెంటరీ ట్యూటోరియల్స్ యాడ్ చేసుకొని చేయాలి కాబట్టి మనకు ఒక్కొక్కటి ఎలిమెంట్, ఓకే, బ్యాక్గ్రౌండ్, ఎలిమేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ డిజైన్ చేయడానికి మనకు గంట వాడవచ్చు. ఒక్క డిజైన్ చేయడానికి మనకు అర్ధగంట పట్టిన తప్పలేదు అన్నమాట, అంత టైం పడుతుంది. సో అట్లా మీకు నచ్చిన డిజైన్ చేసుకోవాలంటే 1 వీక్ వాడవచ్చు. ఓకే, అంటే మీ ఓన్ సొంత కష్టం కదా, టైం పడుతుంది. కానీ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని చేస్తే మీకు గంట కాదు, ఒక రోజు నుంచి 2-3 రోజులు పడతారు అనమాట. ఎందుకంటే ఉన్న ఎలిమెంట్స్ని డిజైన్ చేసుకున్నాం అనమాట. థర్డ్ వచ్చేసి HTML కోడ్. ఇక్కడ ఏంటంటే LLMs యూజ్ చేసుకొని చేస్తాం అనమాట. ఓకే, లేకపోతే మీ ఓన్గా తెలిసి ఉంటే చేయాలి. మీకు ఒకవేళ కోడింగ్ రాదంటే LLMs యూజ్ చేసుకొని చేయాలన్నమాట. LLMs అంటే ఏంటంటే ఇవన్నీ యూజ్ చేసుకోవాలన్నమాట. గ్రాక్ అంత అడ్వాన్స్ ఏమి ఇవ్వలేదు, నాకైతే ఇవి బాగా అనిపించినాయి. సో జెమినీ కూడా ఇస్తుంది, బట్ కొంచెం డిఫరెంట్గా ఇస్తుంది అనమాట అది. ఓకే, ఇవి మనకు తెలుసుకోవాలన్నమాట, ఈ టూల్స్ తెలుసుకోవాలి. సో ఇవి యూజ్ చేసుకొని మనకు ఒక హై CRO ల్యాండింగ్ పేజ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్కి వచ్చేసి వైప్ కోడింగ్ అనమాట. ఇది డిజైన్ చేయడానికి మనకు జస్ట్ 1 నుంచి 2 డేస్ పడుతుంది. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డిజైన్ అంతే కదా, మళ్ళీ పేజెస్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ల్యాండింగ్ పేజ్ అంటే మనకు గంట సేపు పడుతుంది ఇవన్నీ చేయడానికి, ఎక్సెప్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తప్ప. బట్ పేజెస్ కూడా మిగిలిన పేజెస్ అన్ని క్రియేట్ చేసుకోవడానికి మనకు 1 నుంచి 3 డేస్ పడుతుంది. ప్రాపర్ చెప్పాలంటే 1 వీక్ పడుతుంది మనకు. ఓకే,
మనం మొత్తం డిజైన్ చేసుకోవాలి, తర్వాత ఎస్ఓ సెటప్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలంటే 1 వీక్ పడుతుంది. సో ఇవి మనకు ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి ఇన్ని రకాలుగా మనకు ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా అయితే క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను లైవ్ వెబ్సైట్ డిజైన్ చేయాలా, లేకపోతే ఎవరికన్నా ఒకరికి సెల్ చేయాలా ఏ వెబ్సైట్ అన్నా. ఫస్ట్ ఒక వెబ్సైట్ని ఎలా సెల్ చేయాలో నేను చూపిస్తాను, మీరే చెప్పండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏజెన్సీ వెబ్సైట్ ఉంది, పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఉంది, ఇక్కడ బ్లాగ్ వెబ్సైట్ చెప్పడం మర్చిపోయినా. మీరు డబ్బులు సంపాదించాలంటే బ్లాగింగ్ వెబ్సైట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఉంటుంది. ఒక సర్వీస్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈ ఏజెన్సీ వెబ్సైట్ అయినా సర్వీస్ అయినా ఒకటేలా ఉంటుంది. సో ఇక్కడ పోర్ట్ఫోలియో అంటే మీరు చేసిన పోర్ట్ఫోలియో ఉంటుంది, ఈ బ్లాగింగ్ వెబ్సైట్ డబ్బుల కోసం ఉంటుంది. సర్వీస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనది సర్వీస్ వెబ్సైటే కదా, అసలు నేను ఏం చేస్తాను, సర్వీస్ వెబ్సైట్ని నేను సర్వీస్ ఇస్తాను అనమాట. ఓకే, సో నేను ఒక సర్వీస్ వెబ్సైట్ డిజైన్ చేస్తున్నా. చెప్పండి ఏ సర్వీస్ డిజైన్ చేద్దాం. సరే, ఒక కస్టమర్కి సర్వీసెస్, ఎగ్జాంపుల్గా మీరు ఒక బొటిక్ చేస్తారు, బొటిక్ బిజినెస్, లేదంటే ఒక లోకల్ హాస్పిటల్ బిజినెస్ ఉంది వాళ్ళకు కావచ్చు, లోకల్ ప్లంబర్ నడు అతను ఏంది ప్లంబర్ సర్వీసెస్ చేస్తారు అలా కావచ్చు, లేకపోతే హెయిర్ కటింగ్ సెలూను, ఓకే, లేకపోతే కార్ వాషింగ్ సెంటరు, ఇలాంటివి ఉంటాయి కదా లోకల్ బిజినెస్. ఇక్కడ లోకల్ బిజినెస్ ఉంటాయి కదా, మీకు నచ్చిన లోకల్ బిజినెస్ చెప్పండి నాకు. నేను ఇంకాగ్నేటో ఓపెన్ చేస్తున్నా, మీరే చెప్పండి నాకు ఇక్కడ. ఓకే, ఏ బిజినెస్ గురించి టచ్ చేద్దాం, మీరు చెప్పండి, నేను తీసుకొస్తాను. ఇక్కడ మీరు చెప్పండి, ఒక కస్టమర్కి ఫోన్ చేసి సెల్ చేద్దాం, అది ఎట్లా చేద్దాం అనేది నేనే కాల్ చేస్తాను, మీరు చూడండి లైవ్లో, రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇది చెప్పండి నాకు. డబ్బులు ఎట్లా సంపాదించాలో చెప్తా అంటే కానీ వినట్లే అండి, చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక టాపిక్ మీకు ఐడియా ఏం లేదా అండి? సో అంటే నేను ఇప్పుడు నేను ఇది చేయొచ్చు అండి, ఇట్లా క్లిక్ చేస్తే నాకు వస్తాయి, చేయొచ్చు. బట్ చేసేదంటే మీరు సొంత వాళ్ళకే చేసిరు. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇది ఎలా చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఆల్రెడీ మీరు ఓన్గా డిజైన్ చేసిన వెబ్సైటే కావచ్చు, మీరు ఓన్గా డిజైన్ చేసిన అంటే కస్టమర్ కూడా మీ పర్సనే, మీకు తెలిసిన పర్సనే కావచ్చు, ఓకే, అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట. నాకు తెలిసిన కాంటాక్ట్ అయిందేమో అన్నట్టు కస్టమర్కి ఫీల్ వస్తుంది అనమాట. అందుకే ఒక టాపిక్ మీరే ఇవ్వండి, దాని మీద ఒక స్ట్రేంజర్ పర్సన్కి మనమే డిజైన్ చేద్దాం, డిజైన్ చేసి ఎట్లా సెల్ చేయాలో చూపిద్దాం అన్నట్టు నేను అడుగుతున్నా. సో అలాంటి వెబ్సైట్కి ఒక 10 వెబ్సైట్ డిజైన్ చేద్దాం, 10 మందికి అడుగుదాం, వాళ్ళు లేపరా. ఓకే, ఒక వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను, అందుకే అడుగుతున్నా. మీరు టాపిక్ ఇవ్వండి, దాని మీద చేద్దాం. లేకపోతే మొన్న ఆల్రెడీ చెప్పిన మళ్ళీ ప్రమోషన్ కిందకి వెళ్తుంది. అందుకే నేను మొన్న చెప్పిన మీకే కదా చెప్పింది, మార్నింగ్ బ్యాచ్కి ఈవినింగ్ బ్యాచ్ ఎక్కడో ఇచ్చానండి, నేను ఐడియా లేదు, నేను ఇచ్చిన మార్నింగ్ బ్యాచ్కి ఈవినింగ్ బ్యాచ్కి ఇచ్చాను, రెండింటికి ఇచ్చిన అనుకుంటా. maps.google ఉంది కదా, ఇది ఏం వెబ్సైట్ నాకు కూడా తెలియదు, ఒకసారి వెళ్దాం. ఇక్కడ వీళ్ళది బిజినెస్ మనకు తెలియాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మ్యాప్స్. ఓకే, లోన్స్ గురించి లోన్స్ గురించి ట్రై చేద్దామా, లోన్స్ గురించి. లోన్స్ ఏజెంట్స్ నియర్ మీ అని కొడుతున్నా. సో లోన్స్ ఏజెంట్స్ నియర్ మీ. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి చాలా వచ్చినాయి, చోళమండల్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వచ్చినాయి కదా, వీళ్ళకి ఒక్కొక్కరికి కాల్ చేసి మాట్లాడదాం. ఓకే, మీరు చెప్పిన వెబ్సైట్ డిజైన్ చేస్తాం. ఇక్కడ చూడండి, వెబ్సైట్ లేని వాళ్ళకు కాంటాక్ట్ చేసి మాట్లాడాలి మనం వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ ఫోన్ చేసాం అనుకో, వెళ్ళిపో బాబా అంటారు అనమాట. ఓకే, అట్లా కాకుండా ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ చూడాలి, వాళ్ళ బిజినెస్ చూడాలి, వాళ్ళకి ఎట్లా వస్తుంది ఏంటి. ఇక్కడ చూడండి, స్వస్తిక్ ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ వచ్చేసి లోడింగ్ హబ్ ఎంటర్ప్రైజ్ పర్సనల్ లోన్ అంటారు. ఓకే, వీళ్ళకి ఒకసారి చూద్దాం, ఒక్కొక్క బిజినెస్ మనం చూద్దాం అనమాట. ఇగో వీళ్ళకి వెబ్సైట్ లేదు కనిపిస్తుంది కదా, వీళ్ళకి మనం కాల్ చేసి మాట్లాడాలి అనమాట. వీళ్ళది ఏంది, వాళ్ళ బిజినెస్ ఎక్కడ ఉంది, వీళ్ళు లోకల్ ఇక్కడ కన్ఫర్మ్ బై బిజినెస్. ఓకే, అంటే 6 వీక్స్ అంటే 1 మంత్. ఇక్కడ చూడండి, బిజినెస్ కన్ఫర్మ్ బై 6 వీక్స్ ఎగో, అంటే 6 నెలలు అవుతుంది అనమాట, 6 వారాలు అవుతుంది అనమాట. సో అంటే 1.5 months అవుతుంది స్టార్ట్ చేసి. ఈయన మోయినాబాద్ దగ్గర ఉంది, వీళ్ళు ఏంది గూగుల్ రివ్యూస్ కూడా ఇస్తారు. ఓకే, ఫోన్ నెంబర్ ఉంది. ఓకే, జస్ట్ డైలాగ్ లిస్ట్ చేసారు, స్వస్తిక్ ఎంటర్ప్రైజెస్. ఆల్రెడీ వీళ్ళకి వెబ్సైట్ ఉందా, ఒకసారి చూద్దాం. ఇది వెబ్సైట్ లేని వాళ్ళకి కావాలి. ఇక్కడ స్వస్తిక్ ఎంటర్ప్రైజెస్. సో మోయినాబాద్ ఒకసారి చూద్దాం. మనకు వీళ్ళని కాంటాక్ట్ అవడానికి అయితే నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళది ఇదేంది, ఇది స్వస్తికి తర్వాత లోన్ కదా. ఒకసారి ఇది న్యూ ట్యాబ్ ఓపెన్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ అయింది. లెండింగ్ హబ్ పర్సనల్ అంట, ఇక్కడ చూస్తున్నా నేను. పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్స్, బిజినెస్ లోన్, చాలా మందికి లోన్స్ ఇస్తారు వీళ్ళకు చూసుకోవచ్చు. సికింద్రాబాద్ ఉంది, తెలంగాణ. సో వీళ్ళకు ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ కూడా ఉంది, వెబ్సైట్ లేదన్నమాట. సో వీళ్ళకి వెబ్సైట్ లేదు కదా. వీళ్ళకు ఇక్కడ చూడండి, గ్రేట్ సర్వీసెస్, స్టాఫ్ ఈజ్ వెరీ పొలైట్ అండ్ గుడ్ అప్రోచ్ టువర్డ్స్ ది ప్రాసెస్. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఎడ్యుకేషనల్ లోన్ కంపెనీ, బెస్ట్ ప్లేస్ ఫర్ ఎడ్యుకేషనల్ లోన్స్. క్లియర్గా ఉంది కదా, వీళ్ళకు మనం సెల్ చేయొచ్చు అనమాట. ఓకే, వీళ్ళది 7 months అవుతుంది, అంటే 7 months నుంచి బిజినెస్ చేస్తారు అనమాట వీళ్ళు. ఓకే, ఐ హ్యావ్ రియలీ స్మూత్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఎడ్యుకేషనల్ లోన్ కంపెనీ. క్లియర్గా ఇచ్చారు వీళ్ళు. ద అప్లికేషన్ ప్రాసెస్ వాస్ సింపుల్ అండ్ క్లీన్లీ ఎక్స్ప్లెయిన్డ్, which made it easy understanding every step. Okay,
ద కస్టమర్ సపోర్ట్ టీమ్ ఇక ఇంత క్లియర్గా ఇచ్చారంటే ఇదేదో ప్రమోషన్ లాగానే ఉంది. 7 స్టార్స్ పెట్టుకో అంటే 5 స్టార్స్ పెట్టుకొని ఇంత అని ఇవ్వరన్నమాట. జనరల్గా మనకు రివ్యూ ఇప్పుడు స్ట్రేంజర్ రివ్యూస్ ఎట్టిస్తాడు, ఒక 2-3 లోన్స్ అంటే 2-3 థింగ్స్ ఇస్తారన్నమాట. అంటే వీళ్ళు ఓన్ కంపెనీ పర్సన్సే కావచ్చు, ఇది తెలియదు ఎవరో. తర్వాత నర్సింగ్ వీళ్ళు కూడా చాలా ఎక్కువ ఇచ్చారన్నమాట. మరి ఇంత ఇవ్వద్దు. ఇది చూడండి, ఇది జెన్యున్ అనిపిస్తుంది నాకు, గుడ్ సర్వీస్, ఇది క్లియర్ రివ్యూ. ఇది ఎవరు 7 మంత్స్ అవుతుంది, ఇది క్లీన్. ఎవరైనా ఒక రివ్యూ ఇవ్వమంటే చిన్నగా ఇస్తారన్నమాట. గుడ్ సర్వీసెస్, ఇది ఉంది, బెటర్ లేదు అని ఇస్తారు. వీళ్ళకి చాలా రివ్యూస్ ఉన్నాయంట, 100 రివ్యూస్ ఉన్నాయంట. ఓకే, 109 రివ్యూస్ ఉన్నాయి. సో ఇలా బెటర్ ఏంది, నా రెస్పాన్స్ ఏముంది, నెగిటివ్ ఏముంది, అంత బాగున్నాయి కదా. సో వీళ్ళకి మనం కాల్ చేసి మాట్లాడాలన్నమాట. ఓకే, సో కాల్ చేసి మాట్లాడాలంటే వీళ్ళ బిజినెస్ గురించి మనకు కావాలి కదా డీటా. ఒకటి వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే చాట్ జీపీటీ కన్నా జెమినీ ఏఐ కన్నా చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి లేకపోతే క్లాడ్ తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది, నేను చెప్తా అది కూడా. క్లాడ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలుకి. కాకపోతే ఇప్పుడు ఫ్రీగానే వాడుతున్నాం, నాకు ఫ్రీగానే తీసుకున్నాం, పెయిడ్ ఏం లేదు. ప్రీవియస్గా ఉండే మ్యాక్స్ తీసేసినాన్ని. సో ఆ డిఫాల్ట్గా స్టూడెంట్ మ్యాక్స్ ఉంది. సో నేను 5 ఉంది కదా, 5 మ్యాక్స్ ఏమొద్దు, థింకింగ్ తీసేసుకొని మీడియం పెట్టేసుకుంటున్నా డిఫాల్ట్గా. ఎందుకంటే ప్లాన్ మోడ్లో పెడుతున్నా ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ కదా, మోడల్స్ ఉండని 5 ఉండని. అండ్ థింకింగ్ మోడలే ఉండనా, వెయిట్ సెకండ్ ఒకసారి. నాకు థింకింగ్ మోడల్ డిఫాల్ట్గా ఉంచేస్తున్నా, లో కాదు డిఫాల్ట్. ఇక్కడ వచ్చేసి ఓకే, న్యూ విత్ డిమార్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ నేను క్లియర్గా అడుగుతున్నా, ప్రాంప్ట్ అడుగుతున్నా, మీరు ఇట్లా డిజైన్ చేసుకోండి, నేను చెప్తాను. ఇప్పుడు నేను కాల్ చేసి మాట్లాడాలంటే కస్టమర్కి అనేది వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి కదా. సో వెబ్సైట్ గురించి తెలియాలి కదా. సో ఇక్కడ వచ్చేసి థీమ్ ప్లగిన్ ఉన్నాయి కదా. సో డెమో వెబ్సైట్ అయితే ఫస్ట్ క్రియేట్ చేసి సెల్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి థీమ్ ప్లగిన్ కస్టమైజేషన్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మళ్ళీ చెప్తే స్కామ్ అని, అది దాన్ని ఏమనుకుంటారు, మీరు ప్రమోషన్ అనుకుంటారేమో. మీరు లేకపోతే మీరే చెప్పండి నాకు, ఒక టాపిక్ లోన్ గురించి కానీ ఏదైనా ఒక సర్వీస్ మీరే ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు అది నేను తీసుకొచ్చింది కాదు కదా, అది ప్రీవియస్గా మనకు చూపించిందే ఉంది అది. ఇక్కడ వచ్చేసి ప్రాంప్ట్ అడుగుతారు, నేను ఎలా చేద్దాం. సో ఇప్పుడు కస్టమర్కి నమ్మాలి కదా ఫస్ట్ అయితే. సో 2 విధాలు చూపిస్తాను. ఒకటి వచ్చేసి మీరు వర్డ్ ప్రెస్ డిజైన్ చేయాలి, కొంచెం కష్టమైన పని. లేదంటే లాబుల్ ఉంటుంది, అలాంటి వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. చూపిద్దాం ఇక్కడ. సేల్ చేయాలి, సో కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వాలి కదా. సో ఫస్ట్ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి బిజినెస్ నేమ్, గూగుల్ మై బిజినెస్. ఓకే, లోకల్ వేసి ఇవ్వన్నా పర్లేదు, నుంచి తీసుకున్నాను. ఇక్కడ బిజినెస్ నేమ్, తర్వాత లోన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యా వెయిట్ ఏ సెకండ్, టెన్షన్ ఏం పడకండి. సో ఇక్కడ వచ్చేసి ఓవర్వ్యూ ఉన్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి క్లియర్గా ఉంది, కానీ అడ్రస్ కదా, అడ్రస్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చూడండి నేను అన్నీ ఇస్తున్నా. అడ్రస్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్సే కదా, మనం కొత్తగా తీసుకోవట్లే కదా, కాపీ అదేం పెద్దది కాదు, మనం వాళ్ళు ఇచ్చిన అడ్రస్నే తీసుకొస్తున్నాం. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఓపెనింగ్ అవర్స్ కదా. సో ఇవన్నీ కాపీ చేస్తున్నాను ఇక్కడ. ఓపెనింగ్ అవర్స్, బిజినెస్ అవర్స్ అని పెట్టుతుంది ఇక్కడ. ఓ ఏంటి, మండే నుంచి వెయిట్ సెకండ్ ఇంత పడ్డదా. వచ్చా, ఇది ఒకటి తీసుకుందా. సో ఇక్కడ దాకా నేను కాపీ చేసుకుంటున్నా, పర్లేదు ఏం కాదు. సో ఇక్కడ వచ్చేసి సాటర్డే సండే క్లోజ్, ఓకే పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా మనకి ఇక్కడ తీసుకోవాల్సినవి. కాంటాక్ట్ నెంబర్, కస్టమర్ నెంబర్ కదా, కస్టమర్ నెంబర్. ఓకే, కస్టమర్ నెంబర్ ఉంది. తర్వాత ఫొటోస్ చూడం కదా, ఫొటోస్ యాడ్ చేద్దాం, ఇంకా బెటర్ ఇస్తుంది. కాంటాక్ట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి ఈ 0 తీసేయండి, ప్రాబ్లం లేదు. లేకపోతే +91 పెట్టండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి మనకి, కస్టమర్వి సర్వీసెస్ కదా, గూగుల్ రివ్యూస్ కదా, ఇవి కూడా కాపీ అవుతుంది ఇక్కడ, 109 రివ్యూస్. సో ఇందాక కాపీ చేసుకుంటున్నా, బాగున్నాయి రివ్యూస్ కూడా. సో డైరెక్ట్ పేస్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో రివ్యూస్ సమ్మరీ. ఇంకా ఇవన్నీ రివ్యూసే ఉన్నాయి. వచ్చా వీళ్ళకి ఆల్రెడీ వెబ్సైట్ ఉందా, వెయిట్ ఏ సెకండ్. వెబ్ రిజల్ట్స్, ఓకే వెబ్ రిజల్ట్స్ వచ్చిందా ఇది, కానీ వీళ్ళకి ఒరిజినల్గా అయితే లేదు. ఒకసారి చూద్దాం, ఇది క్లిక్ చేస్తే సికింద్రాబాద్లో వచ్చింది. ఓకే, వీళ్ళ దాంట్లో లెండింగ్ బిజినెస్ హైదరాబాద్, ఓకే వీళ్ళది ఉన్నది. ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ డేటా దొరికింది. ఇవన్నీ కాపీ చేస్తున్నా ఇక్కడ. యా ఇక్కడ దాకా కాపీ చేస్తున్నా.
ఫైనాన్స్ కంపెనీ కదా. సో ఇవన్నీ కాపీ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవేమున్నాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో ఇక్కడ దీని కింద అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వావ్, ఈ కంపెనీ పేరు ఇదేమో వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి, sikandrabad.idbf.in అంట. చూడండి ఇలా క్లియర్గా ఇచ్చింది వాళ్ళు. ఈ హైదరాబాద్ ఇక్కడ అవసరం లేదు, కంపెనీ సిటీ అదర్ సిటీస్ అవసరం లేదు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ క్లియర్గా ఉన్నది చూడండి. ఈ వెబ్సైట్ ఏదో బాగుంది, ట్రై చేయండి. ఎందుకంటే ఒకటి దొరికింది కదా, ఇంకో దాంట్లో దొరికింది. ఇంకా అదర్ డీటెయిల్స్ అని పెడుతున్నా, అదర్ డీటెయిల్స్. ఓకే, మొత్తం ఇచ్చిన, అదే ప్లాన్ చేసుకుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఇది బాగుంది, నాకు చూడలేదు ఇది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా పెట్టాలి, చాలా బాగుంటుంది. ఇక్కడ దాకానే నేను కాపీ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇవన్నీ మోర్ ఫైనాన్షియల్ కంపెనీస్ సికింద్రాబాద్లో వేరే కంపెనీస్ కూడా అడుగుతుంది, అది కాదు మనకు ఓన్లీ ఈ బిజినెస్ కావాలి కదా. సో ఇక్కడ మీకు కావాలంటే ఇంట్లో ఉన్నాయి చూడండి, లెండింగ్ బిజినెస్ ఇప్పుడు తీసుకుంది అదే అనుకుంటా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను ఏం చేయాలి, వెబ్సైట్ ఇప్పుడు మొత్తం ఇచ్చిన కదా, ఇప్పుడు వర్డ్ప్రెస్తో తీసుకోవాలంటే నువ్వు వర్డ్ప్రెస్తో HTML కోడ్తో డిజైన్ చేయాలి అంటే మొన్న చెప్పిన మీకు ఆల్రెడీ క్లాస్లో. ఓకే, HTML కోడ్తోని ఎలా డిజైన్ చేయాలని చెప్పిన. సో ఆడ ఇక్కడ నాకు ఒక ప్లాన్డ్ వేలో HTML కోడ్ డిజైన్ చేసి సెక్షన్ బై సెక్షన్, హోమ్ పేజ్, అబౌట్ us ఇట్లాంటి పేజ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, సర్వీసెస్ అని. లేదంటే మనకు ఇంకా బెటర్గా నేను ఇప్పుడు కస్టమర్కి మనకు టైం లేదు కదా, సో ఫాస్ట్ చేయాలంటే లాబుల్లో వేయాలి కదా. సో నాకు ఒక ప్రాంప్ట్ ఇవ్వు, ఇక్కడ దాకా అర్థమైంది కదా, ప్రాంప్ట్ మొత్తం అది రెడీ చేసుకొని నాకు ఇవ్వమని చెప్తున్నా. సో ఇప్పుడు ప్రాంప్ట్ అడుగుతున్నా కాబట్టి కొంచెం మీడియం కాదు, హైవే పెట్టేసుకోండి ఇక్కడ, ఎందుకంటే ఎక్స్ట్రా వద్దు, హైవే పెట్టేసుకోండి సరిపోతుంది మనకు. ఇంకేం చేయొచ్చు మనం, ఇంకేదో మిస్ అవుతున్నాను నేను. ఓకే, అడ్వాన్స్ వర్షన్గా పేజెస్ వచ్చేసి మనకి ఏం కావాలి, ఈ పేజ్, ఈ వెబ్సైట్ పేజెస్ ఏం కావాలండి చెప్పండి, ఇక్కడ పేజెస్ ఏం కావాలి, ఇది ఇంపార్టెంట్ అనమాట. పేజెస్ వచ్చేసి హోమ్ పేజ్ కావాలి. ఇక నేనేం చేస్తున్నా, డైరెక్ట్ నాకు తెలిసిన ప్రాంప్ట్ని, అంటే నాకు తెలిసిన డీటెయిల్స్ మొత్తం క్లాడ్ కానీ చార్జిపిటీ కానీ ఇచ్చేసి ఫైనల్ ప్రాంప్ట్ అడుగుతున్నాం అన్నమాట. ఓకే, ఇట్లా మనం డిజైన్ చేయడం వల్ల మనకు మంచి వెబ్సైట్ అయితే డిజైన్ అవుతుంది. ఓకే, లేదు సార్ నేను ఇళ్ళనే చేసుకుంటా అంటే అభివృద్ధి చేయొచ్చు. ఓకే, చార్జిపిటీ కూడా అడగవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ నేను లాగిన్ అవుతున్నా, ఎందుకంటే నాకు ప్రీమియం ఆల్రెడీ ఉంది కదా, 1 year ప్రీమియం ఉంది. ఇప్పుడు చార్జిపిటీ ఇచ్చిన ప్రాంప్ట్ని ఒకసారి పేస్ట్ చేద్దాం కదా. ఓకే, చార్జిపిటీ ఇచ్చింది కదా, ఒకసారి ఇది పేస్ట్ చూద్దాం. ఇది ఇచ్చింది ఎంత బెటర్గా ఉంది. తర్వాత నేను లాబుల్లో మా క్లాడ్ ఇచ్చింది కూడా డిజైన్ చేద్దాం. ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బిల్డ్ మేక్ చేంజెస్ డైరెక్ట్లీ కాకుండా డిస్కస్ బిఫోర్ బిల్డింగ్ అని ఉంది కదా, ఇది ఫస్ట్ ప్లాన్ పెట్టుకోండి, మీకు అది క్లియర్గా చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ లాబుల్ క్లిక్ చేస్తుంది ఇక్కడ, ఆల్రెడీ లాబుల్ ప్రో అయితే మనకు వస్తుంది, ప్రాబ్లం లేదు. లెండింగ్ కదా, సో వెయిట్ ఏ సెకండ్, మళ్ళీ ఒకటి క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు క్లాడ్ ఇచ్చిన అవుట్పుట్ అనేది చూద్దాం. ఓకే, అది మనకి ఇంకా థింక్ చేస్తుంటుంది. వావ్, ఇక్కడ ఇచ్చింది అది లెండింగ్ హబ్ ఎంటర్ప్రైజ్ ఉంది కదా, మొత్తం ఇది ఉంది కదా, మొత్తం కాపీ చేసుకోండి, లేకపోతే డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇక్కడ కాపీ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ చేసుకోండి, లేదా కాపీ చేస్తే కాపీ చేయండి. మొత్తం కాపీ అయిపోయింది కదా. సో ఇదంతా ఇంత పెద్దగా ఉంది, కాపీ చేసి లాబులో పేస్ట్ చేసి చూద్దాం. ఓకే, ఎక్కువ కంటెంట్ ఉంది, మొత్తం పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. చూద్దాం మీ రెండిట్లా ఏది ఎంత బిల్డ్ అవుతుంది. ఒక వెబ్సైట్ బిల్డ్ అయిన తర్వాత కాల్ చేసి మాట్లాడాలి కస్టమర్కి. ఓకే, మీరు వెబ్సైట్ డిజైన్ చేస్తే సరిపోదు అనమాట, కస్టమర్కి సెల్ చేయాలి. ఓకే, ఫస్టే ఇప్పుడు కొన్ని మెథడ్ చెప్తాను చూడండి, నేను ఈరోజు సెల్ చేస్తాను చెప్పట్లేదు, కస్టమర్కి వాళ్ళు లోన్స్ ఇస్తారండి. ఓకే, ఇప్పుడు కస్టమర్ పని ఏంది, వాళ్ళకి లోన్ ఇవ్వడమే కదా, ఇక్కడ మనకు కనిపిస్తుంది బిజినెస్ నేమ్స్. సో ఇక్కడ ఒకటి మనకు ఉన్నాయి, ఇంతమంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా వీళ్ళ ఎవరిది లెండింగ్ బిజినెస్, వీళ్ళ తీసుకున్నా కదా, ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్స్ ఇస్తారు కదా, నేను వీళ్ళే తీసుకున్నా. ఇంకా చాలా మందికి ఉంటాయి ఇట్లా. ఓకే, ఇక్కడ వీళ్ళ కాలెడ్ ఉన్నాయా, స్వస్తిక్, వీళ్ళ చూడండి చాలా ఉన్నాయంట. ఎవరెవరు ఏం లేని వాళ్ళకి ట్రై చేయండి. ఓకే, ఎవరికి లేవో అలా ట్రై చేయండి, వీళ్ళకి లేదు వెబ్సైట్ కాబట్టి నేను తీసుకున్నా. ఓకే, అర్థమైంది కదా. సో ఒకసారి వీళ్ళ ఇమేజ్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే వీళ్ళ ఇమేజ్ కూడా మీరు చూసుకోవచ్చు. వీళ్ళు ఏంది ఓన్ లోన్ అంటే వీళ్ళు లెండింగ్ బిజినెస్ వీళ్ళే ఉన్నాయి. జనరల్గా వీళ్ళు బిజినెస్ ఇచ్చారు, బట్ ఆ బిజినెస్ కార్డు లేవు, ప్రాపర్ సెట్ చేయండి మనకు అనిపిస్తుంది. స్వస్తిక్ ఎంటర్ప్రైజెస్
జిఎస్టీలో ఉంది, అంటే వీళ్ళది వేరే బిజినెస్, ఇందాక చూసింది వేరే బిజినెస్. ఇక్కడ చాలా మందికి ఉన్నాయి ట్రేడ్ ఇండియాలో, అంటే చాలా మందికి అనిపిస్తున్నాయి. ఇలా వెబ్సైట్ లేని వాళ్ళకి కాల్ చేసి మాట్లాడవచ్చు, ఆ కాల్ చేసి మాట్లాడి వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. ఇక వీళ్ళు అట్లాంటా గ్రూప్ అంట వీళ్ళది ఏదేమో. ఓకే. తర్వాత గూగుల్ మై బిజినెస్ చాలా మంది ఇలా వెబ్సైట్ మీద చూడండి. మీకు ఒకవేళ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో తెలియదు అనుకో, వెబ్సైట్ క్లిక్ చేయండి, డబల్ క్లిక్ చేయండి. ఎగ్జాంపుల్గా ఎన్ఆర్వి హోమ్ లోన్స్ అంట. ఒకసారి వీళ్ళ వెబ్సైట్ చూద్దాం. మనకు వీళ్ళ వెబ్సైట్ చూస్తే ఇలాంటి వెబ్సైట్ మనకు ఐడియా ఉంటుంది అనమాట. ఓకే అన్నట్టు. మరి ఇంతకన్నా బెటర్గా చేయాలి, ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ కాంపిటీటర్ కదా, అర్థమవుతుంది కదా. వీళ్ళందరూ వీళ్ళ కాంపిటీటర్స్ అనమాట, మనం డిజైన్ చేసిన వాళ్ళకన్నా బెటర్ ఉంది అనుకో, అడ్వాన్స్ వెర్షన్ ఉన్నాయనుకో, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు అనమాట. వీళ్ళకి హెచ్టిపిఎస్ లేదా? వెయిట్ ఎ సెకండ్, ఏందండి వీళ్ళు ఇంత పెద్ద లోన్స్ ఇస్తారు వీళ్ళకి సేఫ్గా? ఇందాక చూసింది వీలేదేనా? వెయిట్ ఎ సెకండ్, మనం వెబ్సైట్ ఎవరిది? లెండింగ్ హబ్ ఇక్కడ ఎవరిది ఉంది? వెయిట్ ఎ సెకండ్, కన్ఫ్యూజ్ అయినండి నేను, రెండు సేమేనా? ప్రైమ్ లెండింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చూడండి, వీళ్ళ ఇచ్చిర్రు ఇట్లా. ఇగో వీళ్ళ ఏమున్నాయి చూడండి. హోమ్ పేజ్ ఉంది. ఓకే, కస్టమర్ రాగానే ఇది హోమ్ పేజ్. తర్వాత సర్వీసెస్ పేజ్. ఓకే, వీళ్ళు ఏం సర్వీస్ ఇస్తారు ఇక్కడ చూడండి, హోమ్ లోన్స్, మార్టిగేజ్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్. ఓకే, తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా కాంటాక్ట్ అస్ కూడా ఉంది. ఇలాంటివి మనం చేయలేమండి ప్లగిన్స్. నేను ఆల్రెడీ ఫస్ట్ 3 క్లాస్ అయిపోయిన. ఇలాంటి ప్లగిన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పిన నేను. తర్వాత ఇక్కడ అబౌటస్ ఉంది, ఒకసారి అబౌటస్లో కూడా వచ్చి చూద్దాం. ఒకటే సింగిల్ ల్యాండింగ్ పేజ్ని ఇవన్నీ ఇచ్చారు అనమాట. ఓకే, ఇదంతా ఒకటే ల్యాండింగ్ పేజ్ కనిపిస్తుంది మనకు. ఇగో హోమ్ పేజ్ అని క్లిక్ చేస్తే ఇదే కనిపిస్తుంది. సర్వీసెస్ క్లిక్ చేసినాం అనుకో, వీళ్ళు ఇస్తున్న సర్వీసెస్ ఇగో సింగిల్ ల్యాండింగ్ పేజ్లో సర్వీస్ ఇచ్చారు. తర్వాత అబౌటస్ క్లిక్ చేసినాం అనుకో, కింద కొంచెం అంటే వేరే పేజ్ కోతలేదు, ఒకటే పేజ్లో వీళ్ళ లాగిన్ కనిపిస్తుంది కదా, www.primelending.in వీళ్ళ వెబ్సైట్ నేమ్. ఓకే, డొమైన్ నేమ్, ఆ డొమైన్లో కనిపిస్తుంది సింగిల్ ల్యాండింగ్ పేజ్లో ఉంది, వేరే పేజ్ కనిపిస్తుంది. వేరే పేజ్ అంటే /abautus/contactus ఇట్లా రావాలన్నమాట, అలా అవి లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్యాలరీ కదా, ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, ఈ గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడికే రావాలన్నమాట. ఆల్రెడీ గ్యాలరీ ఉంది కదా, ఇదే వచ్చింది అనమాట. వీళ్ళ ఫోటో చూసుకోవచ్చు. వీళ్ళు నార్మల్ వెబ్సైట్లకి వెళ్ళి తీసుకొచ్చి, అంటే మనకు పిక్సెల్స్ ఉంటాయి కదా, అందులోకి తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. మనం తీసుకోవచ్చు, ఇంతకన్నా బెటర్ ఇవ్వచ్చు. ఇలా గ్యాలరీ ఫొటోస్ చూసుకోవచ్చు ఇవి. తర్వాత వీడియోస్, వాళ్ళకి కొన్ని వీడియోస్ యాడ్ చేసి ఇక్కడ. సో ఒకసారి వీడియోస్ ఎందాం, 8 minutes ఉంది ఇది. చూడండి, మనం ఇచ్చే తెలుగులో. ఓకే, మనం లోన్స్ ఇచ్చే తెలుగు పీపుల్స్కి, ఇంగ్లీష్ పీపుల్స్ కాదు కదా. ఇది ప్రాబ్లమ్గా ప్యూర్గా ఇంగ్లీష్ ఇవ్వాలి. ఇంత ఇంగ్లీష్ పాష్గా ఉందనుకో, ఇదేమో వెబ్సైట్ అనుకుంటే వదిలేసిపోతారు అనమాట. అవసరం लाइफ में कभी ना कभी लोन लेने की जरूरत जरूर पड़ती है। जरूरत के हिसाब से लोन छोटा या बड़ा हो सकता है। फॉर एग्जांपल, घर या गाड़ी खरीदते समय हमें बैंक से लोन लेने की जरूरत पड़ती है, और इसी तरह अचानक ఇక్కడ చూడండి, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, चैनल को और बेल आइकन को दबाइए। ఇవన్నీ ఇంగ్లీష్ ఉన్నాయి అనమాట. సో హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి. హిందీ వాళ్ళకి ఓకే, ఇంగ్లీష్ వాళ్ళకి ఓకే, బట్ మళ్ళీ తెలుగు వాళ్ళకి కూడా కావాలి కదా. సో తెలుగులో కూడా ప్రాపర్ ఇవ్వండి. అంటే హైదరాబాద్ వాళ్ళు చాలా మందికి హిందీ వస్తుంది అని ప్రాబ్లం లేదు, బట్ కొంతమంది ఇరాన్లో కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి ప్రాబ్లమ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడు, మధుర్ నగర్ హైదరాబాద్ క్లియర్గా ఉంది కదా. ప్రైమ్ లోన్స్ జీమెయిల్ కూడా ఉంది, కాంట్రాక్టర్స్ కావడానికి కూడా ఇచ్చినాయి అనమాట. వీళ్ళు వెబ్సైట్ బాగానే ఉంది, వీళ్ళ లొకేషన్ కూడా మంచిగానే ఇచ్చారు. బట్ ఏంటంటే వెబ్సైట్ ఇంకా ఇంతకన్నా బెటర్గా చేయాలన్నమాట. వీళ్ళకు జనరల్గా ఒక నార్మల్ వెబ్సైట్ ఉందండి, ఇక్కడ జస్ట్ డయల్ కనెక్ట్ అయిన ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ జస్ట్ డయల్లో వీళ్ళ వెబ్సైట్ అనేది కనెక్ట్ చేసారు, బట్ అది ఇస్తే సరిపోదు కదా, ఇంకా అడ్వాన్స్ వర్షన్లో కావాలన్నమాట. వీళ్ళకి ఇంతకన్నా మనం బెటర్గా డిజైన్ చేసుకోవచ్చు. సో చూపిద్దాం, వీళ్ళ కాంప్యూటర్ కదా, సో ట్రేడ్ ఇండియా అంట. ఒకసారి ఇంతకన్నా బెటర్ వెబ్సైట్ మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. రీలోడ్ ఒకసారి క్లిక్ చేద్దాం. హెచ్టిపిఎస్ రాకపోతే హెచ్టిపి అని కొట్టండి. కొంతమందికి హెచ్టిపిఎస్ రాదు, మేబీ వీళ్ళకి అదే ఉందా, ఒకసారి చూద్దాం. హెచ్టిపిపి కంటే హెచ్టిపిఎస్ఏ బాగుంటుంది, అదే సేఫ్ జోన్ అనమాట. ప్రోటోకాల్ అది యాక్చువల్లీ. ఎస్, వీళ్ళది ఏందో తెలుసలేదు, సైట్ క్యాంట్ బి రీచ్డ్. వీళ్ళ డొమైన్ పనిచేస్తలేదు ప్రజెంట్, వీళ్ళ డొమైన్ పనిచేస్తలేదు. చూద్దాం ఒకసారి లవ్లో మనకు అది డిజైన్ అయిందా లేదా. అప్రూవ్ చేయాలి ఇక్కడ, వెయిట్ ఏ సెకండ్. వీళ్ళకి అప్రూవ్ చేసిన తర్వాత చూద్దాం మనకి ఎట్లా వస్తుంది. ఇది కూడా సారీ, నేను అప్రూవ్ చేయడం మర్చిపోయినా. అప్రూవ్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం వీళ్ళకన్నా బెటర్గా ఎట్లా వస్తుంది. ఓకే, వెబ్సైట్ వచ్చిందాన్ని ఇలా కంపేర్ కూడా చేసుకోవచ్చు. సార్ మీ కంప్యూటర్లో చూసినాం చాలా బాగున్నాయి అంటే, వాళ్ళకన్నా బెటర్గా చేసినాం సార్, కావాలంటే ఈ వెబ్సైట్ని మీ కంప్యూటర్తో చూసుకోండి అని చెప్పొచ్చు మనం. ఓకే, నేను ఇప్పుడు కస్టమర్కి వీళ్ళ నెంబర్ ఏదో నాకు తెలీదు, ఒకసారి చూద్దాం.
సారీ ఇందులోనే ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, స్టిక్కీ మొబైల్. ఓకే, చాలా బాగా ఇచ్చింది ఇది, 9095. సో వీళ్ళు ఒకసారి కాల్ చేసి మాట్లాడదాం, మనకు తెలుస్తుంది కదా. సో నేను స్క్రీన్ షాట్ కూడా పెడతా. ఓకే, మీకు క్లారిటీ ఉంటుంది, కస్టమర్తో ఎట్లా మాట్లాడాలి అని మీకు క్లారిటీ వస్తుంది. ఎస్, ఇన్సూరెన్స్ కాల్ ఏంటండి ఇండియానే వస్తున్నాయి కాల్స్. స్టూడెంట్స్ అయితే ఈ మధ్య కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, అంటే నువ్వే స్టార్ట్ చేస్తున్నావు కదా, చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు డైలీ. సో ఇక్కడ వచ్చేసి ఎస్, సో ఈ నెంబర్ కాల్ చేస్తా, నెక్స్ట్ మీకు స్క్రీన్ షాట్ పెడతా, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. సో ప్రమోషన్ కాల్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 9059, నాకు తెలిసి రిజెక్ట్ అంటారు, ఒకసారి చూద్దాం. 905940 9059404700. ఓకే, సో నరేన్ విక్కీ అంట వీళ్ళ పేరు. ఒకసారి చూద్దాం, వాళ్ళ బిజినెస్ అన్నీ తెలుసుకొని చెప్పాలి కదా ఫస్ట్ మనం. ఎట్టికి చేస్తే వాళ్ళు బాబా అంటారు డబ్బున. ఫస్ట్ వీళ్ళ వెబ్సైట్ చూద్దాం. లెండింగ్ పేజ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి బిజినెస్ డీటెయిల్స్, లెండింగ్ హబ్ ఎంటర్ప్రైజెస్. సో ట్యాగ్ లైన్ వచ్చేసి పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్స్, హోమ్ లోన్స్ ఇస్తారు. సో ఇలా లోన్ కన్సల్టెన్సీ వచ్చేసి ఫైనాన్స్ కంపెనీ, డిఎస్సి అంట. డిఎస్సి అంటే వీళ్ళది లోన్ ఏజెంట్స్ అండి వీళ్ళు. డిఎస్సి మన దాంట్లో ఎవరున్నారు, శైలేష్ గారు ఉన్నారు, అతను కూడా ఇదే డిఎస్సి చేస్తాడు అనమాట. తను కూడా ఇదే పని చేస్తాడు అనమాట మనకు. యా, ఇప్పుడు డిఎస్సి గుర్తుకొచ్చింది, అందుకంటే అతను అదే చేస్తాడు. తర్వాత అడ్రస్ అంటే అతనికి లోన్ కావాలా, ఎవరికైనా కావాలంటే ఇప్పిస్తారన్నమాట. లైక్ మీరు ఏమైనా బిజినెస్ లోన్ కావాలన్నా ఇస్తారండి, చేపిస్తారండి. ఓకే, వీళ్ళకి మెయిన్ ఏం కావాలంటే లీడ్ కావాలి. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు మనకు అప్రూవ్ చేస్తున్నారు, ఎందుకంటే డిఎస్సి వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్, కానీ వాళ్ళు ఇస్తారు అన్నమాట. చూద్దాం, మీకు ఎవరికైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే లోన్స్ ఉంటాయి అనమాట. ఓకే, గవర్నమెంట్ లోన్స్ ఉంటాయి అనమాట, అంటే నార్మల్ లోన్స్ కాదు, గవర్నమెంట్ లోన్స్ ఉంటాయి. ఏముంటాయంటే పిఎంఈజీపీవై లోన్స్ ఉంటాయి కదా, ముద్రా లోన్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కావాలంటే వీళ్ళు చేస్తారన్నమాట, మీకు మొత్తం చేస్తారు. ఏజెన్సీ కొంచెం కమిషన్ తీసుకొని చేస్తారన్నమాట. సో నాకు సజెషన్ ఏంటంటే పిఎంఈజీపీవై లోన్ బాగుంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా సర్వీస్ బిజినెస్ చేస్తే తీసుకోండి, అది 50 lakhs వరకు ఇస్తారు. అది మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయితే. సర్వీస్ వాళ్ళకి 20 lakhs ఇస్తారు. బట్ 20 lakhs కావాలి, అబౌ 10 lakhs అడిగితే కొలాటరల్ అడుగుతారు. ఏ బిజినెస్ అయితే ఖచ్చితంగా కొలాటరల్ అడుగుతారు. బిలో 10 lakhs వాళ్ళకైతే కొలాటరల్ అడుగుతారు. కాకపోతే మీ బిజినెస్ ప్రాఫిటబుల్ అయి ఉండాలి, లేకపోతే ప్రాఫిటబుల్ కాకుండా 100 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే రెవెన్యూ ద్వారా, అంటే మీరు 100 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు నెలకు, కనీసం మీకు 90,000 నుంచి 1,00,000 మధ్యలో రావాలి నీకు ప్రాఫిట్. అంటే ఆపరేషన్ అంటే నువ్వు ఖర్చు పెడుతుంది ఎంతనో దాదాపు సమానం, ఆ పైసలు రికవర్ కావాలి నీకు ఆ బిజినెస్లో. ప్రాఫిట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీ బిజినెస్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ అవన్నీ పోయినాక పెద్ద మిలకున్నా పర్లేదు, కానీ జస్ట్ బ్రేక్ ఈవెన్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడుతున్నావు అంటే 1,00,000 రూపాయలకు మీద ఒక 5,000 10,000 వస్తుంటే చాలు, బ్రేక్ ఈవెన్ అనమాట. అది అట్లా వస్తున్నాయి అంటే నీ దగ్గరికి బిజినెస్ లోన్స్ పిచ్చిగా వస్తాయి అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి, ఆ ప్రతి బిజినెస్కి కనీసం 3 సంవత్సరాలు ఉండాలన్నమాట. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి మీ బిజినెస్ మంచిగా ఉంటే అది వీళ్ళు సెక్యూర్ లోన్ కింద తీసుకుంటారు అనమాట. కానీ గవర్నమెంట్ లోన్స్ అయితే మనకు మినిమం 2 years అన్న కావాలి, వన్ ఇయర్ ఉన్నా పర్లేదు తీసుకుంటారు. కొన్ని ఎన్బిఎస్ అయితే 1 year లోపల 1 year వరకు తీసుకుంటారు అనమాట. సో వీళ్ళ పేరు వచ్చింది ట్రూకాలర్లో, నరేన్ విక్కీ అంట. ఒకసారి చూద్దాం, వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటారు, మండే 9:30 నుంచి 6:30 PM వరకు ఉంటారు. సండే సాటర్డే హాలిడే ఉంటుంది. గూగుల్ రేటింగ్ బాగున్నాయి, సింపుల్ టెస్టిమోనియల్స్, గ్రేట్ సర్వీసెస్. ఓకే, కీ యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి ప్రైమ్ ఈజీలీ యాక్సెసిబుల్ లొకేషన్ హైదరాబాద్. ఓకే, ఎక్స్పర్ట్ డెడికేషన్, స్టాఫ్ ఉంది. తర్వాత పార్కింగ్ అవైలబుల్. ఓకే, 4 పైన రేటింగ్ విత్ 100 customers. ఓకే, డిజైన్ డైరెక్షన్ ప్రీమియం, ఇక వెబ్సైట్ ఇచ్చింది ఇది. హోమ్ పేజ్ అబౌట్ సర్వీసెస్, తర్వాత పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, బిజినెస్ లోన్, హోమ్ లోన్స్, తర్వాత కాంట్రాక్టర్స్ ఎట్లా కావాలి, ఎఫ్ఏక్యూస్ కావాలి, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇవన్నీ మనం వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం. పేజ్ బై పేజ్ కంటెంట్ ఏమి ఇస్తున్నది అనేది చూపిస్తున్నాం. ఓకే, వాళ్ళ డీటెయిల్స్ మనకు కొన్ని ఐడియా ఉన్నాయి కదా. సో ఇక్కడ మన కాంటాక్ట్ ఎట్లా కావాలి, గ్లోబల్ అన్నీ ఉన్నాయి. సో వెయిటే చూద్దాం, ఒకసారి చూద్దాం ఇది ఎట్లా వచ్చింది అనేది. ఇంకేమైనా అడుగుతుంది ఇది క్వశ్చన్స్. ఇక్కడ ఎడిట్ అవుతుంది, ఇంకా రన్ అవుతుంది అనమాట. ఇక్కడ కింద బిల్డ్ చేస్తుంది, ఇక్కడ ఇంకా ఇది కూడా కింద బిల్డ్ చేస్తుంది. వెబ్సైట్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే కస్టమర్ కూడా తెలుస్తుంది కదా, ఎందుకంటే మనం కష్టపడడానికి ఫలితం రావాలి కదా. సో అదనమాట. సో ఇట్లా రోజుకి 100 మంది, కనీసం ఒక 10 మందికి ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇప్పుడు లోన్ గురించి ఒకరికి. ఓకే, సర్వీస్ లోకల్ బిజినెస్ వాళ్ళు చాలా మంది ఉంటారు, సర్వీస్ వెబ్సైట్లు చేసే వాళ్ళకు, అంటే సర్వీస్ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట. వాళ్ళకి తెలియదు వెబ్సైట్ ఎట్లా చేయాలో, కానీ వాళ్ళకి పైసలు ఉంటాయి బిజినెస్ చేయడానికి.
అలా అది ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలంటే వెబ్సైట్ డిజైన్ చేసి సేల్ చేయాలి వాళ్ళకు. ఎట్లా సేల్ చేయాలనేది ఇప్పుడు నేను లైవ్గా చూపిస్తున్నాను. వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాను అనమాట. డిజైన్ చేసి క్రియేట్ చేసి అట్లా 10 మంది గూగుల్ రేటింగ్స్ ఉంటాయి కదా, అది 10 మంది తీసుకొచ్చి 10 వెబ్సైట్ డిజైన్ చేయండి రోజు. ఓకే, 10 వెబ్సైట్ డిజైన్ చేసుకోండి. అంటే ఒక జీమెయిల్తోని ఒక వెబ్సైట్ డిజైన్ చేసినాను, 10 వెబ్సైట్తో 10 జీమెయిల్స్ వస్తాయి అనమాట. ఓకే, 10 వెబ్సైట్ డిజైన్ చేసుకోండి. ఒక్కొక్కరికి ఒక్కటి చేయండి. రోజుకి మనకు లిమిట్ వస్తుంది కదా, రోజుకి వస్తుంది అనమాట. అట్లా డిజైన్ చేసినాం అనుకో 10 మందిలో ఒక్కరు నుంచి ఇద్దరన్నా మనకు అవుతారు అనమాట. తర్వాత ఫాలో అప్ కూడా చేసుకోవాలి. మనం జనరల్గా కాల్ చేసి మాట్లాడి నో అని చెప్పేస్తే కాదు, ఫాలో అప్ చేయాలి. సార్ ఆల్రెడీ చేసినాం, ఒకసారి చూడండి అని 2 డేస్ కంటిన్యూస్గా ఫాలో అప్ చేయాలి. నా మిగతా ఏంటంటే కనీసం 3 డేస్ అన్న ఫాలో అప్ చేయండి. మీకు ఖచ్చితంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు అనమాట. ఒకవేళ వద్దు అన్న వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు అనమాట ఆ వెబ్సైట్ చూసి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చేస్తాము అని చెప్తే వద్దని చెప్పేస్తారు వాళ్ళు. సార్ ఆల్రెడీ ఇది చేసినాం, ఒకసారి చూడండి అని చెప్తే అది ఇంకోలాగా ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ నేను ఇది తీసుకొచ్చి వాట్సాప్లో పెడితే మెసేజ్ చేద్దాం, చేసిన తర్వాత కాల్ చేద్దాం. ఓకే, చూద్దాం వాళ్ళకు. ఈ వెబ్సైట్ ఉంది కదా, వీళ్ళది ఎవరిది, నారాయణ విక్కీ అంట. ఒకసారి నారాయణ విక్కీ ఒకసారి చూద్దాం. ట్రూ కలర్లో వాళ్ళకు మీకు ఏమైనా డౌట్ ఉంటే ట్రూ కలర్లో ఫోన్ నెంబర్ క్లిక్ చేస్తే అక్కడ కింద వాట్సాప్ అని కనిపిస్తుంది. వాట్సాప్ క్లిక్ చేయండి. నేను బిజినెస్ నేమ్తో వెళ్తున్నా, వాట్సాప్ బిజినెస్. ఇది ఒకసారి చూద్దాం. వెబ్సైట్ అయిపోయిన తర్వాత ఈ లోడ్ తీసుకుంది ఇక్కడ. హాయ్ నారాయణ గారు అని క్లిక్ చేద్దాం. ఇంకా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బిల్డ్ అవుతుంది. ఇక్కడ కింద కనిపిస్తుంది అన్నమాట మనకు. ఒక్కొక్కటి ఇక్కడ ఎడిట్ చేస్తుంది. ఇక్కడ కింద సర్వీస్ వెబ్సైట్ దాకా వచ్చింది. చూద్దాం. 7 minutes క్లియర్గా థింక్ చేస్తుంది అనమాట. సో ఇట్లా మనం డిజైన్ చేసుకోవాలి. ఇదిరం ప్లానింగ్లో ఉంది చూడండి మనకు ఒక్కొక్కటి. ఈ 2 వర్క్ అవుతున్నాయి. ఇది అయిపోయిన తర్వాత మనం చూసుకోవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ చుక్క కనిపిస్తుంది ఫెవికాన్ పక్కకు, ఇక్కడ గ్రీన్ డాట్ కనిపిస్తుంది పైన చూడండి. ఇక్కడ లవబుల్ సింబల్ పక్కకు గ్రీన్ డాట్ కనిపిస్తుంది, అంటే లైవ్ నడుస్తుందని అర్థం. అన్నమాట. ఇంకా వర్క్ అవుతుంది, ఎంతసేపు అవుతుందో నాకు కూడా తెలియదు. ఒకసారి హాయ్ అని పెడతాం ఈ పర్సన్కి, కానీ హాయ్ అని పెట్టగానే మళ్ళీ చూసినాకు రెస్పాండ్ ఫాస్ట్గా ఉండాలి. అందుకే వెబ్సైట్ అయిపోయిన తర్వాత పెడితే బెటర్ ఏమో అని నా సజెషన్. అంతే, టైం వేస్ట్ అవుతుంది, బట్ వేస్ట్ చేద్దాం. మనకు ఒక అవుట్పుట్ కావాలి కదా, బెస్ట్ అవుట్పుట్ చూద్దాం. ఇంకోటి, ఒకవేళ కస్టమర్కి ఇదే వెబ్సైట్ ఇట్లే కావాలని చెప్పి నాకు కొన్ని చేంజెస్ చేసుకొని డొమైన్ హోస్టింగ్ ఉంది కదా, అది మీరు కస్టమర్ని కొనిపించి చేయాలి. అదొకటి చేయాలి మీరు. లేదు వర్డ్ప్రెస్తో ఫుల్ కంట్రోల్ కావాలి, ఇది ఇంకా SEO టాప్లో రావాలి, అన్నీ చేయాలనుకుంటే కస్టమర్ దగ్గర డొమైన్ హోస్టింగ్ని బై చేయించాలి. ఓకే, మీరు జనరల్గా ఇక్కడ వచ్చేసి హోస్టింగర్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి hostingr.in, సరే hostingr.com ఉంది కదా, అది క్లిక్ చేయండి. హోస్టింగ్ కాడ చూడండి వెబ్ హోస్టింగ్ ఉంటుంది మనకు. ఓకే, వెబ్ హోస్టింగ్ క్లిక్ చేయండి. వెబ్ హోస్టింగ్లో మీకు చాలా కనిపిస్తాయి. నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే .com పక్కకు .in అనే ఎక్స్టెన్షన్, అంటే ఇండియా లోపల నుంచి వస్తున్నాం కదా, .in వచ్చింది. 139 ఉంది, అన్లిమిటెడ్ ఉంది. ఇక్కడ చూడండి 1 year వరకు ఫ్రీ డొమైన్ వస్తుంది. అన్లిమిటెడ్ వెబ్సైటా? అదేంటండి, మనకు జనరల్గా అన్లిమిటెడ్ వెబ్సైట్ అయితే రాదు, మనకు ఉంటాయి అన్నమాట. 50 వెబ్సైట్ వరకు ఉంటాయి. ఇక్కడ అన్లిమిటెడ్ వెబ్సైట్ వచ్చింది, అదే నాకు డౌట్ వస్తుంది. వైప్ కోడింగ్ ఉంది, 15 క్రెడిట్స్ వస్తాయంట ఫ్రీగా మనం బిల్డ్ చేసుకుంటే. మరి 1 monthకా చూడాలి. బిల్డ్ యాప్స్ ఫ్రమ్ డిస్కరేజ్. ఓకే, తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ వర్డ్ప్రెస్ ఉంటుంది, Node.js కూడా ఉంటుంది. ఇవన్నీ మనకు వస్తాయి. 1 year మెయిల్ బాక్స్, ఇది మెయిల్ బాక్స్ అంటే మీ బిజినెస్ కింద మెయిల్ బాక్స్ కూడా పనికి వస్తుంది, ఫ్రీగా తీసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ 1 year ఫ్రీ. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ ఏమో అవసరం లేదు, మెయిల్ బాక్స్ ఒక్కటి తీసుకోండి సరిపోతుంది మీ బిజినెస్కి, అంటే డొమైన్ మీద వస్తుంది అనమాట. ఇవి మనకు సూట్ అయితే నెక్స్ట్ వచ్చేసి 1 year ఫ్రీ వెబ్సైట్ వస్తుంది. నేనేమంటున్నా అంటే ఇది కస్టమర్ చేత మీరు బై చేయించండి. ఓకే, ఎంత అండి, ఇది చూసి క్లిక్ చేయండి. 500 ఏం అవసరం లేదు, 600, 200. ప్లాన్ తగ్గినాయి మనకు. 11,000. ఇది మనకు ఇది ఒరిజినలే. ఇక్కడ వచ్చేసి ప్రతి నెల అంటే 48 months కదా, ఇప్పుడు 1 year తీసుకున్నాం అనుకో, మీకు ఎంత పడుతుంది, 5,000 అడుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను నా కూపన్ కోడ్ అంటే నా కూపన్తో వెయిట్ ఏ సెకండ్, affiliate.dmat.in ఒకసారి ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి చూపిస్తాను, మీకు డిస్కౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి డీల్స్ ఉంటాయి. ఇంకా హోస్టింగ్ ఉంది కదా, గ్రాబ్ డీల్ క్లిక్ చేయండి. సేమ్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు వెబ్సైట్ వచ్చినాయి కదా, సేమ్ ఇక్కడ 159. ఇక్కడ చూడండి, ఇందాక మనకు ఎంత 200 రూపీస్ చూపించింది కదా, డిస్కౌంట్ వస్తుంది. చూద్దాం, రిఫరల్ కోడ్ యాడ్ అయింది అన్నమాట నాకు, ఇందాక యాడ్ చేసింది దాంట్లో. ఓకే, సో ఇక్కడ 48 months కాదు, ఎగ్జాంపుల్ 12 months తీసుకుంటా. నాకు ఇగో 3,009 అంటే 4,000 వచ్చింది. ఓకే, 800 రూపీస్ డిస్కౌంట్. అర్థమైంది కదా. సో దీనికి ఎంత అడుగుతుంది, దీనికి ఎంత అంటే 5,000 అడుగుతుంది. ఓకే,
నాకెంత అడుగుతుంది 3000 అంటే 4000 అంటే 1000 రూపాయలు డిస్కౌంటే కదా కస్టమర్ కొని ఇగో ఇట్లా కూపన్ కోడ్ ఎంటర్ చేపియండి. ఓకే కస్టమర్కి ఇప్పుడు 1 ఇయర్కి మాత్రం 1 ఇయర్కి ఇంత వచ్చింది. ఓకే 2 ఇయర్స్కి అనుకో కస్టమర్కి చూడండి ఇంకా డిస్కౌంట్ అడిషనల్ వస్తుంది 1300 అంటే 6000 వచ్చింది. ఓకే 24 మంత్స్కి అంటే 48 మంత్స్కి ఇక్కడ చూడండి అంటే 4 సంవత్సరాలకు గాను 9000 ఒక సంవత్సరానికి 3000 4000 వస్తుంది. 4 సంవత్సరాలు 9000 అంటే ఇంకో 5000 ఎక్కువ పెట్టినాం అనుకో ఇంకా 3 సంవత్సరాలు ఫ్రీగా వెబ్సైట్ డిజైన్ తీసుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా. సో అది మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ చూడండి 20% డిస్కౌంట్ అంటే 2000 తగ్గినట్టు ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు అదే దీనికి 4000 యాడ్ 4 మంత్స్ యాడ్ చేసి చూద్దాం మనకు లెవెల్ 1000 వస్తుంది. ఇందాక చూసింది కదా లెవెల్ 1000 వచ్చింది ఇక్కడ అర్థమవుతుందా ఇంత ఆనం వచ్చింది. ప్లస్ ఇక్కడ చూడండి 199 రూపీస్ పర్ మంత్ వస్తుంది. నాకు ఇక్కడ ఎంత పడుతుంది 159 రూపీస్ పర్ మంత్ 20% డిస్కౌంట్ యాడ్ అవుతుంది కదా. సో మనీ సేవ్ చేయండి కస్టమర్ దగ్గర. సో అట్లా సేవ్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. కస్టమర్ కూడా మిమ్మల్ని నమ్ముతారు అన్నమాట. ఇక్కడ వచ్చింది యా వావ్ సూపర్. ఒకసారి ఈ వెబ్సైట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేసిన యా లెండింగ్ ఎంటర్ప్రైజెస్ చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇక్కడ అబౌట్ అస్ ఉంది, సర్వీసెస్ ఉంది, ఎఫ్ఏక్యూ ఉంది, కాంటాక్ట్ 4.5 రేటింగ్ ఫ్రమ్ 109 వెరిఫైడ్ గూగుల్ రివ్యూస్ చాలా బాగుంది. గెట్ ద రైట్ లోన్స్ విత్ ట్రస్టెడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. ఇక్కడ చూడండి అప్లై నవ్ కాల్ నవ్. ఓకే వెబ్సైట్ జస్ట్ మనకి ఎంత ఒక 20 మినిట్స్ అవుతుందా యాడ్ చేసి ప్రాంప్ట్ ఇచ్చి. సో జస్ట్ 20 మినిట్స్లో మనకు ఒక ఫుల్ ఫ్లెజ్ వెబ్సైట్ వచ్చింది. లోన్ సొల్యూషన్స్ ఎవ్రీ ఫైనాన్షియల్ నీడెడ్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్ క్లియర్గా వచ్చింది, ఎడ్యుకేషనల్ లోన్ చాలా బాగుంది. ఓకే తర్వాత ప్రొఫెషనల్ అడ్వైజర్స్, డాక్యుమెంటేషన్, ఫాస్ట్ అప్రోచ్ చాలా బాగున్నది. సో ఇది ఇస్తే కస్టమర్ నో అంటాడా అండి. ఇంతకుముందు మేము చేస్తామని చెప్పిన దానికంటే చేసి చూపించిన దానికంటే డిఫరెంట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. చూడండి రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్ కాల్ కూడా వచ్చిందనమాట. సో ఎంత బాగున్నా చూడండి. అంటే నేను ప్రీవియస్గా డిజైన్ చేస్తుంటే కదా అందుకే క్లాడ్ నా గురించి తీసేసుకుంది. సో ఇది లెండింగ్, ఇది ఒకసారి చూద్దాం. క్లాడ్ దా ఇదేంది రెండు నేను ఎక్కువ చేస్తుంటా కదా, ఇవి రెండు ఒకటే కదా. ఒకసారి ఇది చూద్దాం. సో ఇది క్లాడ్ డిజైన్ చేస్తున్నాను ఎందుకంటే గోల్డ్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో గెట్ ద రైట్ లోన్ వితౌట్ రన్ ఇక్కడ చూడండి క్లాడ్ ఇది ప్రొఫెషనల్ ఉందంటే క్లాడ్దే చూడండి, చార్జిపిటీ కాదు. ఇది చాలా బాగుంది. ఇక్కడ ల్యాండింగ్ ఇక్కడ దీనికంటే ఇది చార్జిపిటీ ఇచ్చినట్టున్నది బాగుంది. ఇది చార్జిపిటీ విధంగా బట్ క్లాడ్ది మాత్రం ఇంకా ప్రొఫెషనల్ ఉంది. గూగుల్ రివ్యూస్ అంత బాగుంది. కస్టమర్కి 2 వెబ్సైట్లు పెట్టండి, ఏది నచ్చితే అది తీసుకోండి అని చెప్పండి, కస్టమరే ఇస్తాడు. ఓకే ఇక ఎస్టిమేషన్ కూడా ఇచ్చిందనమాట. మీరు కావాలంటే క్లాడ్లోకి వచ్చి చూడండి ఎస్టిమేషన్ ఏమి ఇచ్చిందో అది కనిపిస్తుంది. కాంటాక్ట్ నేము, ఓకే సర్వీసెస్ పేజ్, హోమ్ పేజ్లో ఏమి ఇచ్చిందో చూద్దాం. ఓకే హోమ్ పేజ్లో హీరో సెక్షన్, లోన్ టైపు, వై చూజ్ హౌ ఇట్ వర్క్, టెస్టిమోనియల్ సెక్షన్, లోన్ ఎలిజిబిలిటీ, ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఇచ్చిందనమాట. యాక్టివ్ సింపుల్ ఫ్రిక్షనల్ క్యాలిక్యులేటర్ ఇచ్చింది. తర్వాత 4.5. సో ఇది వెరిఫైడ్ అనమాట. సో అదే చెప్తుంది క్లాడ్ది చూడగానే గుర్తుపట్టవచ్చు ప్రొఫెషనల్ ఉంది అంటే క్లాడ్దే అది. అర్థమైంది కదా. సో కస్టమర్కి ఇక్కడ లోన్ అడగడిగా నీకు. సో ఎగ్జాంపుల్ కస్టమర్కి ఒక 10,000 అవసరం ఉందనుకో, ఒక 50,000 అవసరం ఉందనుకో, ఎన్ని నెలలు కావాలి 6 నెలలు లేకపోతే ఒక 24 లేకపోతే 24 మంత్స్. ఓకే ఇంట్రెస్ట్ ఎంత, నెలకి ఎంత పడుతుంది ఈఎంఐ, ఇట్లా వాడే అడుగుతాడు, వాడే చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏం అడగం ఇక. అర్థమైంది కదా. మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాడు. మీ లొకేషన్ కూడా ఇచ్చినాం కదా, లొకేషన్ యాడ్ అయింది, కమ్ ఆన్ వాట్సాప్ క్లియర్ ఉంది, వాట్సాప్ కాల్ నౌ క్లియర్ ఉంది కదా. సో ఇప్పుడు ఇదే కాంటాక్ట్ని ఒకసారి నేను డిప్లాయ్ చేసి చూపిస్తాను రెండింటిని. ఓకే పబ్లిష్ చేద్దాం. యా జనరల్ ఇది పబ్లిష్ చేసి చూద్దాం. పబ్లిష్ అంటే ఇది కాదు, ఇంకా నెట్లిఫైలో అడ్వాన్స్ లెవెల్లో చేయాలి, ఇంకా దీన్ని ఎడిట్ చేయాలి చాలా. బట్ ఏంటంటే కస్టమర్కి చూపించుకోవాలి కదా కనీసం ఇది చేసినామయ్యా మీ వెబ్సైట్ అని. సో దానికోసం పబ్లిష్ చేస్తున్నాం. పబ్లిష్ అయిపోయింది కదా. ఇప్పుడు కాపీ లింక్ క్లిక్ చేసుకొని ఒక కస్టమర్కి చూపిద్దాం ఇక్కడ. ఓకే ఫోన్ నెంబర్ ఏముంది ఇక్కడ, ఒక సెర్చ్ చేస్తున్నా. కస్టమర్ నెంబర్ వచ్చేసి ఏం నెంబర్, కస్టమర్ నేమ్ ఏది, నేను నా మొబైల్తో హాయ్ అని పెట్టేస్తాను. పేరు ఏం పేరు, ఇతని పేరు నారాయణ విక్కీ, హాయ్ నారాయణ విక్కీ గారు. కొంచెం ప్రొఫెషనల్ యాడ్ చేయండి ఇక్కడ. జనరల్గా మనం హాయ్ అని చెప్పేస్తే ఎవర్రా అంటారు, అది కాకుండా కొంచెం మంచిగా మేకప్ చేసి యాడ్ చేయండి. ఇప్పుడు నాకు హాయ్ అని పెట్టేసుకున్నాను నా వాట్సాప్లో. చూద్దాం నా వాట్సాప్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఒక్క నిమిషం నేను ఇది మొత్తం తీసేసి మళ్ళీ యాడ్ చేస్తాను. యాక్చువల్లీ వాట్సాప్లో కనిపించాలి కదా. యా హాయ్ అని వచ్చింది కస్టమర్ నుంచి. ఏంటండి ఇది ఇంకా లోడ్ అవుతుంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. కస్టమర్ నాకు రెస్పాండ్ ఇచ్చిండు బట్ ఇక్కడ నాకు లోడ్ అవుతుందా ఉంది. ఎగ్జాంపుల్ ఈ నెంబర్ నేను నా దాంట్లో పెట్టుకుంటా అట్లీస్ట్. డిలీటింగ్ మెసేజ్, వాట్సాప్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఇది చాలా నేను, లేకపోతే ఇక్కడ టైప్ చేద్దాం. పోయింది ఏముంది వేరే సెకండ్ 90
చూడండి, కస్టమర్కి ఎప్పుడు మనము కాల్ చేయొద్దు. ఫస్ట్ నార్మల్గా మనం మెసేజ్ అడగాలి. ఇది లోడ్ అవుతుంది. ఏంటండి ఇంత లోడ్ అవుతుంది నాకు? నా ల్యాప్టాప్లో మొత్తం లాగౌట్ చేసేసి మళ్ళీ లాగిన్ చేస్తాను. సైన్ అవుట్ ఉంది కదా, అసలు ప్రాబ్లం ఏదో అర్థం అవ్వట్లేదు. లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. యా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా లాగిన్ చేస్తా. కమాన్ యా లాగిన్ విత్ క్యూఆర్ కోడ్. కస్టమర్కి డౌట్ ఉండే నాకు రెస్పాండ్ ఇస్తారా రాడా అని, కానీ ఫస్ట్గా మెసేజ్ చేయగానే హాయ్ అని పెట్టగానే విత్ ఇన్ మినిట్ నాకు రెస్పాండ్ వచ్చింది. చూద్దాం అతనికి ఎట్లా కాల్ చేయాలి అనేది. ఇది లాగిన్ అయిన తర్వాత మనం చెక్ చేయొచ్చు ఒక్కొక్కటి. ఓకే, ఇక్కడ వచ్చేసింది. హాయ్ అని పెట్టేసిన. ఇది చూడండి, హాయ్ నారాయణ విక్కీ గారు. సో నేను హాయ్ అని పెట్టేసి హాయ్ అని వచ్చింది. సో ఇప్పుడు కస్టమర్కి మెసేజ్ చేయాలి కదా. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా థింకింగ్ మోడ్ కాదు, జనరల్గా. సరే, ఇక్కడ వచ్చేసి కస్టమర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. ఇప్పుడు మనం థింక్ చేసి అంత క్లియర్ అడిగే అంత ఓపిక లేదు. సో ఫాస్ట్గా ఇవ్వాలి. చెక్ చేద్దాం, ఫాస్ట్గా వస్తుంది. ఒకవేళ ఇది అయిపోయిందంటే వేరే దాంట్లో ట్రై చేద్దాం. సో అది లేకపోతే ఇలానే డిజైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్ మళ్ళీ ఇంత టైప్ చేసే అంత ఓకే లేదు కదా. సో కాపీ చేసుకొని డైరెక్ట్ ఇచ్చేస్తాను. ఇది ఫాస్ట్ ఇచ్చేస్తుంది. హలో సార్, సార్ అని పెట్టింది ఇక. హలో సార్ వద్దుకు ఆల్రెడీ పెట్టేసాను కదా. థ్యాంక్ యూ ఫర్ షేయింగ్. క్లియర్ ఇచ్చింది. ఇది ఇంత కాదు ఏంటండి. వాట్సాప్కి 3 డిఫరెన్స్ ఇచ్చింది. ఒకటేమో ప్రొఫెషనల్ డెప్త్. నమస్కారం సార్, మీ పేరు అంటే అతని పేరు. వెబ్సైట్ మరియు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అందిస్తాను. ఇది అంత తెలుగులో ఇవ్వాలి. ఇది హాయ్ అండి, నేను అంటే నా పేరు. హాయ్ అండి, నా పేరు అనిల్ కుమార్. వెబ్సైట్ మరియు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తాను. మీ బిజినెస్ ట్రెండింగ్ బిజినెస్ని గూగుల్ చూశాను, 9.5 రేటింగ్స్, చాలా బాగా. ఇది బాగా ఇచ్చింది చూడండి. ప్రస్తుతానికి నేను మీ బిజినెస్ డీటెయిల్స్ కోసమే ఒక ప్రీ వెబ్సైట్ డిజైన్ చేశాను. పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్. ఇది బాగుంది యాక్చువల్గా. ధన్యవాదాలు. మీ పేరు అంటే నా పేరు, మీ ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్, ఇది ఇచ్చాను. డైరెక్ట్ వాల్యూ పిచ్. సో ఇది బాగుంది. తెలుగులో ఇవ్వని అడుగుదాం. గైస్ ఏమైనా బోర్ వస్తుందా? తెలుసు టైం వేస్ట్ అవుతుందని, బట్ మనకు రియాలిటీ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు, రియల్గా చేసేటప్పుడు ఇంతకన్నా డబల్ టైం పడుతుంది. నేను లైవ్గా చేస్తున్నా కాబట్టి మీకు ఇంత జనరల్గా 1 అవర్ పట్టింది మాకు. అంతా లెవెల్ 20 నుంచి కదా. సరే, కస్టమర్కి పంపడానికి తెలుగు ట్రాన్స్లేట్. ఎందుకంటే సార్ అని పెట్టాం అనుకో, కస్టమర్కి లొంగినట్టు ఉంటుంది. ఎప్పుడు లొంగినట్టు మాట్లాడొద్దు. మనము డైరెక్ట్ పిచ్చే మాట్లాడాలి. సార్ అని పెట్టదు ఇక్కడ. ఓకే, సార్ అని పెట్టాం అనుకో, అది ఇంకోలాగా వస్తుంది. ఎప్పుడు సార్ అని పెట్టద్దు. కస్టమర్కి డైరెక్ట్ పాయింట్అవుట్ చేసి మాట్లాడాలి. ఓకే, అప్పుడు కస్టమర్ అనేది తెలుస్తుంది అనమాట. అథారిటీ ఉండాలి ఎప్పుడైనా. మరి పెద్దతనం చేసిన మాట్లాడదు, క్లీన్గా చెప్పాలన్నమాట ఎప్పుడైనా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నాకు నేను పెట్టుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ధన్యవాదాలు ఇవి ఉన్నాయి కదా. నమస్కారం సార్. ఓకే, నమస్కారం విక్కీ. పేరు ఏం పేరు ఉంది, అతని పేరు ఏం పేరు ఉంది. హాయ్ నారాయణ విక్కీ గారు. ఓకే, ఇది ఉంది కదా. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను హాయ్ ఉంది కదా, హాయ్ తీసేస్తున్నా. ఆల్రెడీ పెట్టేసిన కదా హాయ్ అని. సో ఈ దూరం తీసేస్తున్నా. స్టార్ చుక్క పెడుతున్నాడా. దానికన్నా ముందు ఇక్కడ ఇందాక పెట్టిన మళ్ళీ ఒకటి యాడ్ చేసి నమస్కారం నారాయణ విక్కీ గారు. ఓకే, ఇక్కడ క్లియర్, ఇక్కడ దాకా క్లియర్ ఉంది. ఓకే, తర్వాత నేను అంటే నా పేరు వచ్చేసి అనిల్ కుమార్ పందిరి. వెబ్సైట్ మరియు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ డిజైన్ చేస్తాము. చాలా లోకల్ బిజినెస్ కూడా వర్క్ చేశాను. సో ఇక్కడ చూడండి, మీ బిజినెస్ లెండింగ్ ఎంటర్ప్రైజ్ గూగుల్లో చూశాను, 9.5 రేటింగ్. చాలా బాగుంది. ప్రస్తుతం బిజినెస్ చేశాను. ఓకే, బిజినెస్ లేదని చూశాను. మీ బిజినెస్ కోసం నేను ఇప్పటికే ఒక ప్రీమియం వెబ్సైట్ డిజైన్ చేసిన, పర్సనల్ లోన్ కోసం. అప్లై బటన్ అన్ని సెట్ అయింది. ఒక ప్రొఫెషనల్. ఓకే, ఇది ఒక ప్రపోజల్లా మీకు ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాను. మీ టైంకి ఏంటది కంఫర్టబుల్గా ఉంటే 10 నిమిషాలు లేదా కాల్లో మీటింగ్ వెబ్సైట్ చూపించి తర్వాత స్టెప్ బై స్టెప్ డిస్క్రైబ్ చేద్దాం. ఓకే, ప్రపోజల్ రివ్యూ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? కన్ఫర్మ్ చేస్తే వెబ్సైట్ లింక్ ఇక్కడ షేర్ చేస్తాను. మనకు ఎక్కడ ఉంది అది వెబ్సైట్? ఆల్రెడీ ఉంది కదా ఇందాక. ఇది పబ్లిష్ చేసినాం కదా ఆల్రెడీ. వెయిట్ సెకండ్, పబ్లిష్ చేసినాం కదా. పబ్లిష్ చేసినాం ఆల్రెడీ. సో ఒకసారి ఇది కాపీ చేసుకొని న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి వస్తా. ఇది వర్క్ అవుతుందా లేదా. వర్క్ అయితే అతనికి కనిపిస్తుంది అనమాట.
అలాగే 2 ఓపెన్ చేస్తా. ఇది కాదు, ఇదొకటి. ఇది విధంగా పబ్లిష్ అంటే గ్రీన్ లేదనమాట. ఇది విధంగా నేను ఒకసారి ఇది విధంగా పబ్లిష్ చేస్తాను. ఇది పబ్లిష్ అయిపోయిన లోపల ఇంకోటి యాడ్ చేస్తాను. సో పబ్లిష్ యాప్ మనకి ఇదైతే వర్క్ అయింది కదా, లోడ్ అయింది. కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని అతనికి టెంప్లెట్, మెసేజ్ టెంప్లెట్ కదా, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ధన్యవాదాలు. సో ఇక్కడ వచ్చేసి నా పేరు వచ్చేసి మీ పేరు అనిల్ కుమార్ పందిరి అండ్ బిజినెస్ ఫోన్ నెంబర్ కదా, ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఎంత 7093876282. ఇది నేను పెట్టిన. ఇప్పుడు నాకు నేను మెసేజ్ చేసుకుంటున్నాను కదా, ఇప్పుడు కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని కస్టమర్కి మెసేజ్ చేద్దాం. అతను చూద్దాం ఎంత క్విక్గా రెస్పాండ్ అయ్యిండో. సేమ్ ఇదురంగా అంతే. ఇది చూడని ఫస్ట్, అది చూసిన తర్వాత అతను రెస్పాండ్ అయిందో చూద్దాం. ఒక 10 నిమిషాలు ఆగండి, మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. కస్టమర్ రిజెక్ట్ అవుతారా, సక్సెస్ అవుతుందా చూద్దాం. అతనికి ఆల్రెడీ ఉంది, నాకు వద్దంటేనేమో మన కష్టం ఏం వృధా కాదు, ఇలాంటి 10 మందికి చేయొచ్చు. ఓకే, ఒక వెబ్సైట్ ఆల్రెడీ అయిందంట, ఒకసారి విజిట్ సైట్ ఉంది కదా, ఈ దూరం చూడండి అని చెప్తాను. ఒకసారి వీళ్ళ కాల్ చేసి మాట్లాడదాం. నేను లైవ్గానే ఉంటాను, మీరు టెన్షన్ పడకండి. ప్రతి స్క్రీన్ షాట్ మీకు పెడతాను. ఇలాగే మాట్లాడతాను, మీరు కూడా వినండి, చూద్దాం ఏమంటాడు. సిబిఐ కస్టమ్స్ లేదా జడ్జ్ అని చెప్తే భయపడకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారికి వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. స్పీకర్ పెడుతున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం చేసిన బిజీ వచ్చింది. అందరికి కామనే, టెన్షన్ పడద్దు. ఇక్కడ బిజీ వచ్చింది కదా, లేపడా ఇవన్నీ వదిలేసేయండి. సెకండ్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఇంకోసారి ట్రై చేస్తున్నా. 2 సార్లు చేద్దాం. ఫస్ట్ ఒకసారి చేసిన, సెకండ్ సార్ ఒకసారి చేసి చేయొద్దు ఇక గైస్. ఇప్పుడు నేను వాట్సాప్లో మెసేజ్ చేసిన ఒకసారి, తర్వాత 2 సార్లు కాల్ చేసిన. ఒకసారి బిజీ వచ్చింది, ఒకసారి ఎవరితో మాట్లాడుతున్నట్టు వచ్చింది. సో ఇక్కడికే స్టాప్ చేయాలి, అర్థమైందా? తర్వాత చేయకు. తర్వాత 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి రెస్పాండ్ కావాలి. ఓకే, అది వాట్సాప్లో వాయిస్ కాల్ అనే పెట్టాలి. ఓకే, సో ఒకసారి వాయిస్ కాల్ పెడదాం మనం. ఓకే, ఆ కస్టమర్ ఒకవేళ బిజీ ఉంటే చూసైనా చదువుతాడు. సో వాట్సాప్లో వాయిస్ కాల్, ఇక్కడ నేను వాట్సాప్లో ఓపెన్ చేస్తున్నా. సో కొంచెం ప్రిపేర్ కావాలి, వాట్సాప్లో ఏం పెట్టాలనేది. ఫస్ట్ డైరెక్ట్ మనం చేసినాం అనుకో కన్ఫ్యూజ్ అయిపోతారు ఎప్పుడైనా. సో లైవ్లోనే ఉన్నది, అతను ఇంకా చూడలేడు. ఒకసారి ఓపెన్ చేసి ఫస్ట్ వెబ్సైట్ గురించి కదా, ఎక్కడ ఉంది వాళ్ళ వెబ్సైట్. ఓకే, గెట్ ద గూగుల్ రైట్ వితౌట్ టర్నర్. హాయ్ నిరణ్ గారు, గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ మీ బిజినెస్ చూశాను, గూగుల్ మై బిజినెస్ చూశాను. లెండింగ్ హబ్ బిజినెస్ ఉంది కదా, లోన్ ఏజెన్సీ, లోన్ కన్సల్టెన్సీ, అది చూశాను, బాగానే ఉంది. మీ గూగుల్ రేటింగ్స్లో అన్నీ బాగానే ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఏంటంటే గూగుల్ అంటే నా పేరు వచ్చేసి అనిల్ కుమార్ పందిరి అండి. అది పందిరి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది, సర్వీసెస్లో ఉంది, చేస్తుంటాం మేము లోకల్ ఎస్సీ వాళ్ళకి. సో ఇక్కడ ఏంటంటే మీరు డిఎస్సి అంటే లోన్స్ ఏజెన్సీ కదా మీరు చేస్తుంది. సో నాకు ఐడియా ఉంది దాని మీద, మేము చాలామందికి చేసినాం అట్లా. సో ఇక్కడ వచ్చేసి మీ వెబ్సైట్కి మేము కొన్ని బిజినెస్ అంటే మేము మీ వెబ్సైట్కి ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేసినామండి. సో మీకు సూట్ అయితే, ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మీ గూగుల్ రివ్యూస్ అన్నీ ఉన్నాయి, మీ బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్ కూడా ఉన్నాయి, ఇలా క్లియర్ కనిపిస్తున్నాయి. అవన్నీ మేము మీకు డిజైన్ చేసినాం. ఒకసారి వెబ్సైట్ చూడండి. మీకు బిజినెస్ ఉంది, మీరు లోన్స్ ఇస్తున్నట్టున్నారు, బట్ ఏంటంటే బిజినెస్కి వెబ్సైట్ లేదనమాట. బిజినెస్ వెబ్సైట్ వల్ల ఏమవుతుందంటే మీరు యాడ్స్ రన్ చేసినా, ఎస్ఓ చేసినా అని మీకు ఎక్కువ రీచ్ ఉంటుంది అనమాట. సో మీరు నార్మల్గా లోకల్ బిజినెస్ ఎంత చేసినా అని ఈ వెబ్సైట్ వల్ల మీకు ఇంకా బిజినెస్ ఎక్కువ అవుతుంది అనమాట. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఒకసారి చూడండి వెబ్సైట్, మీకు బాగుంటే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అంతే అండి. ఒకసారి డౌట్ ఉంటే మాకు ఒకసారి మెసేజ్ చేయండి. మేము చాలామంది గురించి చేసినాం, అది కావాలంటే services.dmat.in వెబ్సైట్కి ఒకసారి వెళ్ళి చూడండి, మా డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అందులో. మేము ఎంత సర్వీస్ చేసుకుంటాం, మేము ఎంత ఉంటుంది. మీకు కావాలంటే తక్కువ కూడా చేస్తాం, ప్రాబ్లం లేదు. సర్వీస్ వెబ్సైట్ కాబట్టి మేము 3000 లోపలనే చేస్తాం. ఒకసారి పైసలు కాదు, ఫస్ట్ మీరు చూడండి, మీకు ఇంట్రెస్ట్ అయితేనే మాకు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే, మీ బిజినెస్ డీటెయిల్స్ కూడా చూసినామన్నీ బాగా అనిపించినాయి. సో మీకు బిజినెస్ లోన్స్ గురించి నాకు ఐడియా ఉంది, బిజినెస్ అంటే మాకు బిజినెస్ చేస్తాం కదా, ఎంఎస్ఎంఈ లోన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు పిఎంఈజీపీవై లోన్ కానీ, ముద్ర లోన్ కానీ ఇంకేమన్నా చేయగలుగుతారా అండి? ఎందుకంటే మా బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తారు ఇక్కడ. సో బిజినెస్ ఓనర్స్ ఉన్నాయి, వాళ్ళకు సర్వీస్ వెబ్సైట్ సర్వీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కొంతమందికి ఉన్నాయన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ అయితే మేము కాంటాక్ట్ అయిపిస్తాం. ఒకసారి మీకు వెబ్సైట్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, మా స్టూడెంట్స్తో కూడా మాట్లాడిపిస్తాం. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి గైస్. ఒకసారి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, ఇప్పుడే మెసేజ్ చేశాను, చూడండి ఒకసారి రెస్పాండ్ ఏముందో. ఆయన అన్నారు, గుడ్ మార్నింగ్. సో యాక్చువల్లీ మీ బిజినెస్ చూశాను, గూగుల్ మై బిజినెస్ చూశాను, లెండింగ్ ఆఫ్ బిజినెస్ ఉంది కదా, చూసినారా? 2 minutes మాట్లాడినా.
12:47 నుంచి ఇప్పుడే కదా పెట్టింది 12:47:48 ఇప్పుడే పెట్టినా, టైం ఎక్కువ తీసుకోలేదు. లైవ్గానే మీకు చూపించిన కస్టమర్తోని డైరెక్ట్. ఫస్ట్ మనం ఏం చేసినామండి, ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసినాం. ఓకే, ఫస్ట్ మనం చేసింది ఏంటంటే కస్టమర్కి సర్వీస్ ఎట్లా చేయాలంటే, ఫస్ట్ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెబ్సైట్ గూగుల్ మై బిజినెస్లోకి వచ్చి వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, కస్టమర్ డీటెయిల్స్ పూల్ చేసుకోవాలి. ఓకే, కస్టమర్ డీటెయిల్స్ మనం గ్యాదర్ చేయాలి ఫస్ట్. ఓకే, సెకండ్ వచ్చేసి మనం చేయాల్సిన సర్వీస్ ఏంటంటే కస్టమర్ బిజినెస్ గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఎల్ఎల్ఎమ్స్లో ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ అంటే ఒక ప్లాన్ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాలి. ప్లానింగ్ మోడ్ అంటే ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ ఏంది అని బ్లూ ప్రింట్ రెడీ చేసుకోండి. ఓకే, థర్డ్ వచ్చేసి వెబ్సైట్ ప్రాంప్ట్ తీసుకోండి. ఓకే, ప్రాంప్ట్ ఎలా తీసుకోవాలి, ఎల్ఎల్ఎమ్స్కి ప్రాంప్ట్ అడగండి. ఓకే, ఎల్ఎల్ఎంకి ప్రాంప్ట్ అడగండి. అది తీసుకొచ్చి లవబుల్ కానీ బోల్ట్ కానీ, ఓకే, లవబుల్ ఆర్ బోల్ట్ ఇంకా అదర్స్ ఏదైనా మీరు ఏది వాడితే, ఒకవేళ గూగుల్ వాళ్ళకి ఫ్రీ ఉన్నాయి కదా, అది యూజ్ చేస్తే కానీ అందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫిఫ్త్ వచ్చేసి ఇప్పుడు కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, లవబుల్ బోల్ట్ ఉన్నాయి, సో అదర్స్ కూడా ఉన్నాయి, ఏవైనా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కస్టమర్కి అడగకముందు అనమాట. వెబ్సైట్ మొత్తం రెడీ చేసిన తర్వాత, వెబ్సైట్ రెడీ అయిన తర్వాత, ఓకే, వెబ్సైట్ రెడీ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్ రెడీ అయిన తర్వాత మనం వాళ్ళకి కాంటాక్ట్ కావాలి. ఓకే, కాంటాక్ట్ త్రూ వాట్సాప్ అండి. ఫస్ట్ వాట్సాప్లో కావాలి, కాల్ చేయొద్దు. ఓకే, వాట్సాప్లో ప్రపోజల్ మెయిల్ పెట్టాలి. ప్రపోజల్ మెసేజ్ పెట్టాలి ఫస్ట్. ఓకే, తర్వాత ప్రపోజల్ మెసేజ్ పెట్టి తర్వాత కాల్ చేయాలి వాళ్ళకి. ఓకే, ప్రపోజల్ మెసేజ్ పెట్టిన తర్వాత వాళ్ళకి కాల్ చేయాలి. ఒకసారి చేయాలి ఫస్ట్, లేదా రెండు సార్లు చేయాలి అంతే. ఓకే, ఆ తర్వాత కస్టమర్కి మళ్ళీ ఇంకేం చేయాలి, లాస్ట్కి వచ్చేసి తర్వాత వాట్సాప్ ఒకవేళ అక్కడ లేపలేడనుకో, వద్దనడానికి అప్పుడు వాట్సాప్ వాయిస్ కాల్ చేయాలి. వాయిస్ కాల్ కాదు, వాయిస్ కాల్ ఉంటుంది, అంటే వాయిస్ మెసేజ్ ఉంటుంది కదా. ఓకే, వాయిస్ మెసేజ్ సెండ్ చేయాలి. అది 1 to 1.5 minutes ఉండాలి. ఓకే, 1.5 లేదా 1 to 2 minutes ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండదు, కస్టమర్కి బోర్ వస్తుంది అనమాట. సో ఇది మనం ఫాలో అప్ చేసినాం అనుకో, ఇది చేసి ఒక 2 to 3 days ఫాలో అప్ చేయాలి, వద్దనని ఫాలో అప్ చేయాలి. ఓకే, ఫాలో అప్ చేయగలిగితే మీకు అట్లా ఒక డైలీ ఒక 10 మెంబర్స్కి, ఓకే, 10 మెంబర్స్కి మీరు మెయిల్ చేసిరానుకో, అంటే మెసేజ్ చేసిరానుకో, ఇట్లా జస్ట్ ఎక్కువ అవసరం లేదు, మెసేజ్ చేసిరానుకో 10 మెంబర్స్కి మీరు మెసేజ్ చేసిరానుకో, 10 మెంబర్స్కి జస్ట్ డైలీ 10 మెంబర్స్ మెసేజ్ చేసిరానుకో, అందులో కనీసం 2 నుంచి 3 కన్వర్ట్ అవుతారండి. ఓకే, కన్వర్ట్ అవుతారు. ఒక్కరికి 3,000 ఛార్జ్ చేసిరానుకో, చెప్తున్నాను నేను, ఒక్కరికి 3,000. స్టార్టింగ్లో మీరు 2,000 1,000 ఛార్జ్ చేసి కానీ మీకు రోజుకు 2,000 నుంచి 3,000 ఎక్కడికోవండి. అర్థమైందా? మీకు మంత్లీ ఎప్పుడు ఇట్లా ఎక్కువనే వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు మరి మిగతా 8 మంది ఉంటారు కదా, వాళ్ళకి ఫాలో అప్ చేస్తాం కదా. ఓకే, సరే రోజుకు ఒక్కటి కన్వర్ట్ అయినా కానీ రోజుకు 1,000 రూపాయలు అండి, నెలకు 30,000 మంచిగా వచ్చినట్టే కదా. సో రోజు కంటే రాకుండొచ్చు, ఒక్కొక్క రోజు వస్తాయి, ఒక రోజు రావు. కాకపోతే మీరు ఫాలో అప్ చేస్తారు కదా, మిగతా 8 మందిని మీరు ఫాలో అప్ చేస్తారు కదా. ఆ ఫాలో అప్ చేసిన దాంట్లో ఒకటంగా చెప్తున్నా చూడండి, అక్కడ ఫాలో అప్ చేసిన దాంట్లో ఒకటంగా మీరు అందులో ఇప్పుడు డైరెక్ట్ వచ్చినోడు ఒకడు వస్తున్నాడు అనుకో, ఫాలో అప్ ద్వారా ఇంకొకటి వస్తాడు మనకు. ఓకే, ఫాలో అప్ ద్వారా ఇంకొకటి వస్తాడు. అంటే డైలీ మనం, అంటే స్టార్టింగ్లో మనకు రాకుండా అని ఒక 10 days తర్వాత చూడండి, 10 days ఇట్లా చేయండి. 10 days తర్వాత మీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కనీసం ఒక 5 మందిని కన్నా మీరు చేయగలుగుతారు. ఓకే, 10 days చేయండి. జస్ట్ నేను అడిగేది ఏంటంటే ఒక టాస్క్ అనమాట. 10 days చేయండి ఇది. ఓకే, 10 days చేయండి. 10 days మీరు కనీసం 5 మంది కన్నా చేయగలుగుతారు ఇట్లా. ఓకే, 10 days 5 మంది చేయగలుగుతారు. మీ కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఓకే, 5,000 సంపాదిస్తారు. అప్పుడు ఒక్కరి మీద డిపెండ్ కాకుండా మీరు సంపాదిస్తారండి. జనరల్గా ఈ 5,000 ఎట్లుంటాయంటే చిన్న క్లినిక్ పనులకు అవి ఇస్తారు కదా, అక్కడ ఇస్తారు పనులు, చిన్న పనులు, మనకు హౌస్ పని లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, చిన్న పైసలు ఇస్తారు అన్నమాట. ఇంకా దానికి 10 days అంటాం, 1 monthకి మనకు 15,000 సంపాదించిన అని సర్వీస్ అండి. ఇది సర్వీస్ కదా చేస్తారు, కస్టమర్కి సర్వీస్ చేస్తారు. ఇట్లా మీరు చేయండి సర్వీసెస్కి. ఫాలో అప్ ద్వారా ఎక్కువ వస్తాయి. స్టార్టింగ్లో నార్మల్గా ఫాలో అప్ చేస్తే ఒకరు వచ్చినా అని, తర్వాత ఫాలో అప్ ద్వారానే కనీసం మీకు డైలీ వస్తాయి అన్నమాట. ఫాలో అప్ ద్వారా వస్తాయి. ఫాలో అప్ అంటే ఏంటంటే ఫస్ట్ రిజెక్ట్ అవుతాయి, తర్వాత 3 రోజుల తర్వాత చేసిన అనుకో, అరే ఏంద్రా వీళ్ళు చూద్దామని చూసి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇస్తారన్నమాట. సో అది ఫాలో అప్ ద్వారానే 60% కన్వర్ట్ అవుతారు అన్నమాట.
ఓకే. ఫస్ట్ రారు. మీకు మీరే ఉన్నారండి. నేనే చెప్తాను. చెప్తే మీరు ఇస్తారా? ఇయ్యరు కదా! సో, 3 రోజులు అడిగి ఆళ్ళతో మాట్లాడి, కాల్ చేసి మాట్లాడితే, సరే చేద్దామని చెప్తే, అప్పుడు మరి చేయగలిగితే అప్పుడు ఇస్తారు. ఇంకోటి కస్టమర్ మీకు ఇవ్వాలంటే ఫస్ట్ మీరు వాళ్ళకి చూపించాలి వెబ్‌సైట్‌ని. ఓకే. లాగ్‌లు రెడీ చేసి షేర్ చేయాలన్నమాట. ఈ వెబ్‌సైట్‌ని షేర్ చేయాలి కస్టమర్‌కి. ఇది షేర్ చేస్తేనే మనం చేయొచ్చన్నమాట. లేకపోయిందనుకో, నేను చేస్తా సార్ మీ వెబ్‌సైట్ కంటే చేసినాక చెప్పంటాడు వాడు. అర్థమైందా? చేసి చూపించినామనుకో వాళ్ళు నమ్ముతారన్నమాట. చేయకముందు చూపిస్తే చేసుకురమ్మంటాడు. అదే చేసి చూపించామనుకో అతనికి నో ఆప్షన్ ఉంటుంది ఇక. యెస్ ఆర్ నో రెండే ఉంటాయి ఆప్షన్స్. సో ఫస్ట్ నో చెప్పినా 3 డేస్ కన్వర్ట్ చేసినాం అనుకో 3 డేస్ ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా ఏజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అట్లా 10 మందికి చేసినాం అనుకో 10 మందిలో మీకు డైలీ 10 మంది చేసినాం అనుకో ఫాలో అప్ ద్వారా 5 రోజులు 3 రోజులు చేసిన తర్వాత ఆ 10 మందిలో కనీసం నీకు ముగ్గురన్నా వస్తారు. అర్థమైందా? స్టార్టింగ్ ఒకటి వచ్చినా మిగతా ఫాలో అప్లు ఇద్దరు వస్తారు కనీసం. సో అట్లా మనం 1 మంత్ మొత్తం ట్రై చేస్తే చాలా ఎక్కువ వస్తాయి. జస్ట్ సర్వీసెస్ మీదే బతకొచ్చు మనం. చెప్తున్నాండి ఇది ఒక మెథడ్ ఉంది. ఇదొకటే కాదు, ఇక్కడ ఒకటే కాదు, ఇంకా చాలా వేస్ ఉన్నాయన్నమాట చేసుకోనికి. అర్థమైందా? సో ఇట్లా నాకు నా వాయిస్ అర్థమవుతుందా అండి? చాలా వేస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చేయగలగాలి. ఇప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్ రెడీ అయితే ఇచ్చిన కదా బ్లూ ప్రింట్‌లా. ఎట్లా చేయాలి? ఏంటి? సర్వీస్ ఎట్లా ఉంటాయి? ఏజెన్సీ ఎట్లా చేయాలి? ఓకే. నాకు అతను చూసిండా లేదో చూద్దాం ఒకసారి. ఇంకా చూడలేడు. ఒకసారి చూద్దాం. ఇన్ఫో ఉంటది కదా! ఒకసారి చూద్దాం. రీడ్ చేసిండా ఈడ? రీడ్ అని ఉంది. బట్ అది చూసిండో లేదో తెలీదు నాకు గుట్టంగా. ఇది కూడా చూద్దాం. అతను ఒకవేళ మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయితా. చూడండి ఈ సర్వీస్ అని. ఇతను ఇది కూడా చదివిండు. ఇది వినకుండా వచ్చి నాకు తెలుసు. ఎందుకంటే కాల్లో ఉండే నేను చూసినప్పుడు. యాహ్! ప్లేయిడ్ అని ఉంది. ఒక్క నిమిషం. ప్లేయిడ్ అంటే విన్నాడా? వింటే మరి నాకు రెస్పాండ్ కావాలి కదా! ఒక్క నిమిషం. నాకు బ్లూ టిక్ మార్క్ పడ్డదా? నాకు ఫస్ట్ చేసినప్పుడు బ్లూ టిక్ మార్క్ పడలేదు. రెస్పాండ్ అయ్యిండు. ఇక్కడ చూసినట్టున్నాడు బట్ నాకు రెస్పాండ్ కాలేదనమాట. ఓకే. సో ఇదే అండి. అతను నాకు చూస్తాడు. చూసిన తర్వాత నెక్స్ట్ 3 డేస్ తర్వాత ప్లేయిడ్ అంటే విన్నాడండి ఆల్రెడీ. ప్లేయిడ్ ఆల్రెడీ విన్నాడు. సో నాకు రెస్పాండ్ కాలేడు. రెస్పాండ్ అయితే మాకు చూపియచ్చు అది. ఓకే. అతను వెబ్‌సైట్ చూడాలి కదా ఫస్ట్ అయితే. అతను ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లిక్ చేసినానుకో, క్లిక్ చేస్తే వెబ్‌సైట్‌కి ల్యాండింగ్ పేజ్ ఓపెన్ అయితది. ఓకే. ఇది ఓపెన్ అయితే నమ్మాలి ఫస్ట్. అరే ఏంది? నాకిది నచ్చుతదా? కాదా? ఓకే. ఇదంతా చూడాలి. అంతా అతనికి నచ్చిందనుకో ఇది చూస్తాడు. బాగుంది. ఓకే. లేకపోతే ఇంకోటి ఉంది ఇచ్చిన కదా లింక్ అది కూడా చూస్తాడు. ఓకే. నమ్మకం లేకపోతే ఇది కూడా లింక్ ఉంది కదా! ఇది కూడా మనం యాడ్ చేద్దాం ఇక్కడ. కాపీ యాడ్ చేసి షేర్ చేద్దాం ఇక్కడ. అచ్చా! సో కస్టమర్‌కి ఇదొకటి పంపిన, ఇదొకటి పంపిన కదా! ఏదైనా ఒకటి చూసిండనుకో ఒకటి చూసి నమ్మాలి. ఏది నచ్చితే అది క్లిక్ చేసుకోండి. అది ఆయన ఇష్టం ఇగ. మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంతకన్నా బెటర్‌గా చేయాలన్నా గాని చేయొచ్చు. అర్థమైంది కదా! సో ఇట్లా మనం చేసినామనుకో సర్వీసెస్ కస్టమైజ్ చేసినామనుకో నమ్ముతాడు. తర్వాత మనకు ఒక 5 మంది చేసినామనుకో రివ్యూస్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. తక్కువ బడ్జెట్ తీసుకోండి. రివ్యూస్ వస్తాయి. రివ్యూస్ తీసుకొని మీరు యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ ఛానల్ ఎక్కడైతే అక్కడ పెట్టండి. మంచి రివ్యూస్ వస్తాయి. మంచి సర్వీస్ వస్తాయి. వాళ్ళ ద్వారా కస్టమర్ చేసినామని చెప్తే ఇంకా 10 మంది ఇస్తారు మనకు. చాలా మందికి నమ్మకం ఉండదు. ఓకే. మీరు చేసినట్టే నమ్ముతారు. ఓకే. స్టార్టింగ్‌లో నమ్మరు మిమ్మల్ని. ఒక 5, 6 మందికొస్తాయి. ఆళ్ళని ఎయ్యాలంటే కనీసం ఫ్రీగానే ఎయ్యండి. ఓకే. మీకు పెద్దగా ఏం లేదు. 4 రోజులు పోతేమో టైము. ఒకటి 2 ఫ్రీగా చేస్తా అని చెప్పండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓ 5 మంది వచ్చిరనుకో చేస్తామని. అందులో కనీసం 500-1000 తీసుకోండి. ఓ ఇద్దరికి ఫ్రీ కూడా ఇయ్యండి. ఫ్రీగా ఇచ్చినోనికి రివ్యూ తీసుకోండి. వాడు ఫ్రీగా ఇస్తాడు రివ్యూ. వాయిస్ ఓవర్ వీడియో కాల్ తీసుకోండి. అవి తీసుకొచ్చి యూట్యూబ్‌లో పెట్టండి. యూట్యూబ్‌లో పెట్టి యాడ్స్ రన్ చేయండి. ఇంక నీకు నెక్స్ట్ నుంచి వచ్చేవాళ్ళు డబ్బులకే ఇస్తారు డైరెక్ట్‌గా. ఎందుకంటే నమ్మకం రావాలి కస్టమర్‌కి. అది జరిగిందంటే మంచి స్కేల్ అయితామట మీ బిజినెస్ బ్రాండ్. అర్థమైంది కదా! సో లక్ష్మి గారు, సాయి గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ పైన సర్వీసెస్ ఎట్లా చేయాలి అని. సో ఇప్పుడు నేను చేసిందంటే జస్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్‌లా. ఇప్పుడు నేను సర్వీస్ వెబ్‌సైట్ డిజైన్ చేసిన. ఇది అంతే కదా! గూగుల్ మై బిజినెస్ ఇంటిగ్రేషన్ ఇక్కడ చూడండి లోకల్ ఎస్‌ఈఓ ఏం పే చేస్తా నేను? మనకు చాలా ఉన్నాయన్నమాట. ఓకే. మీకు ఇంట్రెస్ట్ అయితే నాకు కాంటాక్ట్ కావచ్చన్నమాట. వాట్సాప్ మెసేజ్ చేసుకోవచ్చు. సో ఇది. వాట్సాప్ మెసేజ్ నాకు ఇక్కడ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇక్కడనే మెసేజ్ చేయొచ్చు. ఇంక లేదంటే ఇక వాళ్ళ ఇష్టం. ఇంకా రాలేదు. ఓకే. వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో తెలీదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? లక్ష్మి గారు, సాయి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఇంకెట్లా చేయాలి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రెస్పాండ్ అవ్వండి. జస్ట్ రెస్పాండ్. లేదు సార్. అర్థమైందా అండి ఈరోజు చెప్పింది? అర్థమైంది సార్. ఓకే. చేయగలుగుతారా అండి ఇట్లా? లక్ష్మి గారు చెప్పండి. చేయగలుగుతారా అండి? కాన్ఫిడెన్స్ లేదు. హెచ్‌టీఎంఎల్ కోడ్ ఇంకా మొన్న చెప్పిన కదా హెచ్‌టీఎంఎల్ కోడ్ మీకే చెప్పిన. హెచ్టిఎంఎల్ కోడ్ అయితే చేస్తాను సార్. ఓకే. అట్లానే చేయగలగాలండి మీరు. అర్థమైంది కదా! ఓకే. హెచ్‌టీఎంఎల్ కోడ్‌తోనైనా చేయండి. కస్టమర్‌కి ఇంకా హెచ్‌టీఎంఎల్ కోడ్‌తోని చేస్తే ఇంకా బెటర్‌గా చేయొచ్చన్నమాట. లావబుల్ అయితేనేమో మీకు మెటా పిక్సెల్ అవన్నీ యాడ్ చేయాలంటే కొంచెం కష్టం అయితది. బట్ హెచ్‌టీఎంఎల్ కోడ్‌తోనైతే ఇంకా ప్రీమియం వెబ్‌సైట్ డిజైన్ చేసుకోవచ్చు. సో నేనైతే రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈరోజు. క్లారిటీ వచ్చిందా ఈరోజు? వెబ్‌సైట్ సర్వీస్ ఎట్లా చేయాలి? క్లయింట్స్ ఎలా పట్టుకోవాలని?
ఇది ఒక మెథడ్ వచ్చింది అనమాట. సార్. ఓకే, ఇది ఒకటే కాదు, ఇంకా లింక్డ్ఇన్లో కూడా దొరుకుతాయి అనమాట. లింక్డ్ఇన్ మీరు ప్రొఫైల్ బాగా పెట్టుకురు అనుకో, మీకు క్లయింట్స్ వస్తారనమాట. మీరు చేసినవి పెట్టాలి కదా అందులో. సో అది రికార్డ్ చేస్తున్నా. లింక్డ్ఇన్లోకి వచ్చేసి మీరు మీ క్లాస్ అటెండ్ అయినా ప్రతి క్లాస్ని అందులో అప్లోడ్ చేయాలన్నమాట. మీకు ఏం నాలెడ్జ్ ఉందో కస్టమర్ లైవ్గా చూస్తారు. లైవ్గా చూసినాక మీరు చేసిన వెబ్సైట్ కూడా పెట్టాలి. ఆడ పెడితే పోర్ట్ఫోలియో వెబ్సైట్ చూస్తారు కదా, అప్పుడు మీకు ఎక్కువ కాంటాక్ట్ వస్తాయి అనమాట, సర్వీసెస్ ఎక్కువ వస్తాయి అనమాట. సో అందుకే క్లాస్ అటెండ్ అయినప్పుడే చెప్పిన, స్టార్టింగ్ నుంచి మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేసి మీ లింక్డ్ఇన్లో అప్లిమై చేసుకోండి అని చెప్పిన. నో వన్ కెన్ డూ దట్. చూసే వాళ్ళకి ఒకరికి వచ్చింది ఆల్రెడీ. సో అది షాప్ చేస్తున్నా, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి.